Welcome to BG Wealth Sharing. Tomorrow, 22nd March, is the last date for Women's Day offer. 15 days offer. Tomorrow is going to end complete. Okay. So today and tomorrow we have the chance. Interested people can invest and get earnings on daily basis 1.3%. ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకుంటున్నారో అమౌంట్ రెగ్యులర్గా స్టేబుల్గా డైలీ ఓకే జెన్యున్లీ విత్ ఫండ్ ప్రొటెక్షన్ గ్యారంటీడ్. సో ఆల్ ఆప్షన్స్ ఆర్ అవైలబుల్. దోస్ హు ఆర్ ఇంట్రెస్టెడ్, ప్లీజ్ అండర్స్టాండ్ ద ప్లాన్, ఆస్క్ మీ ఆల్ యువర్ డౌట్స్. I will explain you, I will clear your doubts so that you can decide on your own. ఓకే, ఎవరైతే 500తో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటారో వాళ్ళకి 25 వస్తాయి. $1000 పెట్టుకున్న వాళ్ళకి $50 వస్తాయి. అలా మీరు అడిషనల్గా మీకు బెనిఫిట్స్ డాలర్స్ యాడ్ అవుతాయండి. స్ట్రైట్ అవే వాటిని మీరు ట్రేడింగ్లో పెట్టుకోవచ్చు, లేదు అంటే విత్డ్రా కూడా పెట్టుకోవచ్చు. చూడండి, 2 లక్షల రూపాయల ఇన్వెస్ట్మెంట్. ఓకే, సో ఐఎమ్ గోయింగ్ టు షో యూ one beautiful video. So पाकिस्तान से लोग बैठे हैं कुछ सो रहे, ये तो बड़ा अफसोस हो रहा है बातें बातें। एक शर्त लगती है, ठीक है। this is the person who has earned money 2,70,000. okay, in INR 8.10 crore rupees. ఓకే, 8 కోట్ల రూపాయలు తీసుకున్నాడండి. 8 కోట్ల రూపాయలండి ఈ కంపెనీలో. అర్థమవుతుందా సార్? ఐఎన్ఆర్లో 2.7 CR ఇన్ ఓకే రూపీస్ ఐఎన్ఆర్. ఓకే, సో కార్ విన్నర్ 9 monthsలో అండి. బీజీ వెల్త్ షేరింగ్ అండ్ సో ఫార్ బిల్డ్ ఓవర్ 40,000 పీపుల్ అరౌండ్. యూ కెన్ ఆస్క్ ఓకే ఆల్ యువర్ డౌట్స్. డోంట్ మిస్, డోంట్ డిలే. ఈ కంపెనీలో ఒకటేనండి, లేట్ చేసిన వాళ్ళు నష్టపోవడం గ్యారంటీ, నమ్మి అడుగు పెట్టిన వాళ్ళు తొందరగా ఎర్న్ చేసుకుంటారు. మనకి 10 సంవత్సరాల వరకు అగ్రిమెంట్ ఉంది. 10 సంవత్సరాల వరకు అగ్రిమెంట్ ఉంది. ఓకే, 10 సంవత్సరాల వరకు అగ్రిమెంట్ ఉంది. సో అస్సలు మిస్ అవ్వకండి, వినండి క్లియర్గా. और यहाँ पे आपको चाहिए क्या दोस्तों? सिर्फ अपने मोबाइल फोन में सिर्फ क्वालिटी के 5 लोग ही चाहिए। अगर मोबाइल फोन में कहते हैं बंदा मरता है तो पूरा मामला आपको खत्म करने के लिए आया सरकार पे जाएगा, लेकिन अभी जिंदा हो भाई आप उस तरह 5 अगर आपके पास 5 अच्छे दोस्त नहीं, 5 अच्छे अगर आपके पास दोस्त ఇక్కడ చూడండి సార్, అన్ని లెవెల్స్లలో చూడండి సార్, ఆయనకి ఎంతెంత ఇన్కమ్ సంపాదించుకున్నాడో చూడండి. లెవెల్ 1లో, లెవెల్ 2లో యాన్యువల్ శాలరీ అండి. ఓకే, మంత్లీ శాలరీ సార్. ఈ కంపెనీలో శాలరీ ఉంది సార్. మీరు టీమ్ చేసుకుంటే మంత్లీ శాలరీ ఉంది. మంత్లీ కూడా కాదు, 10 days కండి, మొత్తం కలిపి మంత్లీకి వేసుకున్నాడు ఇక్కడ ఆయన లెక్క క్యాలిక్యులేషన్. ఓకే, ఫస్ట్ లెవెల్లో 5గురిని రిఫర్ చేసుకుంటే 10 రోజులకి $30. సెకండ్ లెవెల్లో 10 రోజులకి $150. అలా టోటల్గా మంత్లీకి వేసాడు ఆయన టోటల్. చూడండి ఇక్కడ శాలరీ చూడండి సార్, $3,60,000 ఇంటూ $90 వేస్తే ఎంత అమౌంట్ ఎంత అవుతుందో చూడండి. వండర్ఫుల్ కాన్సెప్ట్ సార్, అస్సలు మిస్ అవ్వద్దు. ఓకే, అస్సలు మిస్ అవ్వద్దు. తెలుసుకోండి, తెలియకపోతే అడగండి. సపోర్ట్ ఇవ్వడానికి నేనున్నా, సర్వీస్ ఇవ్వడానికి నేనున్నా.
ఓకే, మాక్సిమం పొటెన్షియల్ యాన్యువల్ శాలరీ చూడండి సార్, 3 లక్షలు అంటే 3 కోట్లు. ఓకే, 60,000 అంటే 60 లక్షలు. సో ద బిగ్గెస్ట్ ఇన్కమ్ ఎర్న్ చేయొచ్చండి. నెక్స్ట్, सलाड 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 कच्चा कट करके ले ఓకే, లెట్ us see. तो अपना जो है अपने अपने जो है दोस्तों को बताना हो, अगर आपने दोस्त नहीं तो अपने संपर्क को भी लोग भी, तो यकीन जानो आप लाइक वो बिल्कुल जैसे कई सालों पुरानी की तरह बिल्कुल हम दोस्त को वैसे नहीं होते, बस बिजनेस को सीरियसली के आज जो है ऑलमोस्ट हमारा मुझे काफी दिन है और पूरे होते पूरे हो गए, आप 7 बार तो हमारी की बड़ी रात है और कल हमारी ईद होगी और होगी. సో అది సార్ ప్లానింగ్. సార్ ఇక్కడ జెంట్స్ లేడీస్ అని లేదు సార్, ఎవరైనా ఎవరైనా ఏకే ఏజ్ డిఫరెన్స్ లేవు, చిన్న పెద్ద లేదు. ఎవరైనా 18 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఎర్న్ చేసుకోవచ్చు సార్. డిసేబుల్డ్ పర్సన్ కూడా ఇంట్లో కూర్చొని సార్ ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఉన్న 30,000 రూపాయలని రెండింతలు, నాలుగింతలు, ఆరింతలు, పదింతలు, వందింతలు చేసుకోవచ్చు. వందింతలు, వెయ్యింతలు కూడా అవుతుంది సార్. అది నేను మీకు లెక్కలతో సహా చూపిస్తా. నెక్స్ట్, ఎవ్రీ ఇయర్లీ ప్లానింగ్ సార్. ఓనర్ చూడండి ఎలా ఇయర్లీ ప్లానింగ్ ఇచ్చేసారు. జనవరి టు మార్చ్, మార్చ్ టు జూన్, జూలై టు సెప్టెంబర్, అక్టోబర్ టు డిసెంబర్. దిస్ ఈస్ ద ప్లానింగ్ సార్. There are so many people achieved cars, sir. Okay, persons who reached 7th rank. Okay, level 7. Okay, వాళ్ళందరూ కూడా ఇలా కార్ అచీవ్ అవ్వడం జరిగింది. ఈయన 6th ర్యాంక్ లో ఉన్నాడు. వీళ్ళందరూ అచీవ్ అయిన వాళ్ళు 6th ర్యాంకు, కార్ అచీవరు 7వ ర్యాంక్ లో సార్. 7వ ర్యాంక్ అచీవ్ అయిన వాళ్ళందరికీ కూడా కార్ వస్తుంది. 25 లక్షల రూపాయల రివార్డ్ తీసుకోవచ్చు. రోజుకి 1,00,000 రూపాయల శాలరీ. ఓకే, 25 లక్షల రూపాయల రివార్డు. ఏ రేంజ్ లో ఇన్కమ్ వస్తుందో ఒక్కసారి అబ్జర్వ్ చేయండి సార్. నేను నెంబర్స్ తో సహా చూపిస్తా మీకు. నెక్స్ట్, 9వ ర్యాంకు. ఈ సార్ గురించి నేను స్పెషల్ గా చెప్పాలి, మీరు లైవ్ లో చూపిస్తాను ఈ సార్ గురించి మీకు. ఓకే, ఈ సార్ గురించి మీకు లైవ్ లో చూపిస్తాను. ఈ సార్ చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ వింటే ఆశ్చర్యపోతారు సార్, మీరు ఆశ్చర్యపోతారు. అలా ఇలా కాదు. సో ఈ సార్ గురించి నేను స్పెషల్ గా మళ్ళీ మాట్లాడుకుందాము. నెక్స్ట్, 6th ర్యాంకు. ఇది వచ్చేసి 2 సంవత్సరాలకు గాని క్యాలిక్యులేషన్ సార్. పెట్టింది $30,300. వచ్చే ఇన్కమ్ చూడండి సార్,
మళ్ళీ మీ మీ 30,000 మీరు తీసేసుకోండి. ఓకే, ఇక్కడ విత్డ్రాల్ తీసేసుకోండి. మీ అమౌంట్ ఇక్కడ ఈ వీళ్ళ లెక్క ప్రకారం అయితే 100 డేస్లో. ఓకే, నేను చెప్పేది అయితే మీకు 60 రోజుల్లో డబుల్ అవుతుంది. 60 రోజుల్లో డబుల్ అవుతుంది. 60 రోజుల్లో డబుల్ అవుతుంది. 60 రోజుల్లో డబుల్ అవుతుంది సార్ మనం పెట్టిన అమౌంట్. సో ప్రతి ఒక్కళ్ళు సిస్టమేటిక్ గా ప్లాన్ చేసుకోండి. ఆ, 24 అంటే 24 months లో క్యాలిక్యులేషన్ చూడండి సార్. ఇన్కమ్ ఏ రేంజ్ లో ఉందో చూడండి. ఇక్కడ లాస్ట్ వన్ ఇది డాలర్స్ లో. మీ 300 మీరు ప్రతి నెల తీసేసుకోండి. ఓకే, ఎవ్రీ మంత్ మీ 300 తీసేసుకోండి సార్. అయినా కానీ రిటర్న్ వచ్చే డబ్బులు చూడండి. ఓకే, మీ 300 ఒకసారి తీసుకోవడమే కాదు, ప్రతి నెల తీసుకోండి. అయినా కానీ మీకు ఇన్కమ్ బ్యాక్గ్రౌండ్లో కాంపౌండింగ్ ఇన్కమ్ జనరేట్ అవుతూనే ఉంటుంది. ఇంత మంచి ప్లాట్ఫాము మన కళ్ళ ముందుంది. తెలుసుకొని ఈ ఆపర్చునిటీ అందిపుచ్చుకున్న వాళ్ళు అదృష్టవంతులు, మామూలుగా కాదు. నేను ఓనర్ గారి గురించి చెప్పాలి. నేను నిన్న అడిగాను సార్, గూగుల్లో ఇలా ఉంది. నేను ఆయనకు ఫోటో పెట్టాను. మరి చాలా మంది గూగుల్లో ఫోటో చూసి మిస్ అవుతున్నారు సార్ ఆపర్చునిటీని. ఓకే, మిస్ అవుతున్నారు సార్ అంటే ఆయన రిప్లై నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఓకే, ఎవరైతే సీరియస్ గా, ఎవరైతే డబ్బులు కావాలనుకుంటారో, ఎవరైతే లైఫ్ సెట్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు ముందుకు వస్తారు. డోంట్ వరీ, వాళ్ళు ఇంకొక వాళ్ళ సమయం వచ్చినప్పుడు వస్తారు. మిస్ అవుతున్నారని మీరేమీ అనుకోకండి. సో వాళ్ళ సమయం వచ్చినప్పుడు వాళ్ళు వస్తారు పూర్తిగా డీటెయిల్స్ తెలుసుకొని. ఎందుకు అంటే గూగుల్లో ఎప్పుడో పాత డేటా ఉంది సార్. ఎప్పుడో పాత డేటా ఉంది. ఓకే, ఎప్పుడో పాత డేటా ఉంది. ఎప్పుడో పాత డేటా ఉంది. నాకు ఇంకొక 50 అకౌంట్ కావాలి సార్. సో ఇలా క్లియర్ కట్ గా క్యాలిక్యులేషన్ తో మీ అమౌంట్ చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కొన్ని సిటీలలో హోర్డింగ్స్ చూడండి సార్, కంపెనీ బోర్డ్స్. సార్ కనపడుతుందా కంపెనీ బోర్డు? ఇలా పెద్ద పెద్ద హోర్డింగ్స్ ఉన్నాయి. ఇలా పెద్ద పెద్ద హోర్డింగ్స్ ఉన్నాయి చూడండి. రియాలిటీ తెలుసుకోండి. ఈయన 7వ ర్యాంక్ అచీవ్ అయ్యాడు. 3 కోట్ల రూపాయల కారు తీసుకుంటున్నాడు. ప్లస్ అమౌంట్ 25 లక్షల రూపాయల రివార్డ్ తీసుకుంటున్నాడు. డైలీ 1,00,000 రూపాయల శాలరీ. రోజుకి 1,00,000 రూపాయల శాలరీ సార్. మీరు పెట్టిన డబ్బులు కాకుండా. ఇగో ఈ మేడం గారు చూడండి, 9th ర్యాంకు, 2 కోట్ల రూపాయల రివార్డ్ సార్. ఓన్లీ రివార్డ్. 1,00,00,000 రూపాయల శాలరీ. పెట్టింది 330,000 రూపాయలు మాత్రమే. 30,000 సార్. అర్థమవుతుంది కదా? అర్థం కాని వాళ్ళు అడగండి సార్, లైవ్ లో మాట్లాడొచ్చు. సో అర్థమవుతుంది సార్. 2 కోట్ల రూపాయల రివార్డ్ సార్. ఇక్కడ ఎందుకు ఈవిడ అంత రివార్డ్ తీసుకుంది? ఫస్ట్ కమ్స్ ఫస్ట్ అనేది అందుకే. ఓకే, ఎవరు ముందొచ్చి అడుగు పెడతాడో వాడే రాజు ఇక్కడ. గుర్తుపెట్టుకోండి, పర్సన్ హూ కమ్స్ ఫస్ట్ విల్ అచీవ్ ద ర్యాంక్. ఆ తర్వాతే మీ రిఫరల్ లింక్ ద్వారా మీరు 10 మందికి చెప్పడం వల్ల మీకు టీం పెరుగుతుంది. అలా అలా చినికి చినికి వానై పెద్ద మహాసముద్రం అవుతుంది. ఆ ఇన్కమ్ కూడా ఆ రేంజ్ లోనే ఉంటుంది. ఇన్కమ్ చూస్తే గూస్ బంప్స్ వస్తాయి ఒక్కొక్కరికి. ఇప్పుడు నేను చూపిస్తాను మీకు అది.
8వ ర్యాంకు ఇగో ఇంకొక మేడము. ఓకే, ఇక్కడ మగవాళ్ళు ఆడవాళ్ళు వ్యత్యాసం లేదు, నో డిఫరెన్స్. ఎవ్రీబడి క్యాన్ ఎర్న్ మనీ ఆన్ ఎర్త్. ఓకే, ఫ్రమ్ ఎవ్రీ కంట్రీ, ఆల్ కంట్రీస్ ఆర్ అప్రూవ్డ్. ఓకే, అండ్ దిస్ ఈస్ ద విత్డ్రాల్ 1 crore రూపీస్ సింగిల్ పేమెంట్ విత్డ్రాల్ సార్. 1 crore, కోటి రూపాయలు ఒకేసారి విత్డ్రాల్. డూ యూ బిలీవ్ దిస్? ఇప్పుడు ఈ పర్సన్ గురించి నేను స్పెషల్ గా మీకు వివరిస్తాను. చాలా చక్కగా చెప్పాడు, స్టెప్ బై స్టెప్ మనం మాట్లాడుకుందాము. ఈ లోపల మిగతా కార్లు ఎంతమంది అచీవ్ అయ్యారో చూద్దాం. ఓకే, చూడండి కార్లు ఎలా అచీవ్ అయ్యారో. కార్ అచీవర్స్, మీకు నాకు కూడా కార్ వచ్చింది త్వరలో. ఓకే, మన ఇండియాలో 2-3 కార్లు తీసుకోబోతున్నారు అతి త్వరలో. ఓకే, అది ఈ నెల, నెక్స్ట్ మంత్ మీకు మేము చెప్తాం. మన ఇండియన్స్ అండి, మన ఇండియాకి వచ్చి 9 నెలలు అయింది. ఇది నా సెకండ్ విత్డ్రాల్. ఇంకా 3-4 కూడా పెట్టాను విత్డ్రాల్. నేను మీకు లైవ్ లో చూపిస్తా. నేను మర్చిపోయినా నన్ను అడగండి సార్. ఓకే, ఎస్ అంటే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను సార్. ఓకే సార్. ఓకే, రైట్, థ్యాంక్ యూ. చేతిలో ఉన్న ఫోన్తోనే వేల రూపాయల సంపాదన. బీజీ వెల్త్ షేరింగ్. ఇన్వెస్ట్ 1 టైం అండ్ లైఫ్ టైం ఇన్కమ్. పెట్టేది ఒక్కసారే, మీ డబ్బులు మీరు తీసుకోండి, అయినా కానీ లైఫ్ టైం డబ్బులు వస్తాయి. ఓకే సార్, లైఫ్ ఓకే టైం ఓకే డబ్బులు వస్తాయి. మీరు ఓన్లీ 2 సిగ్నల్స్ నొక్కాలి సార్. ఓకే, కంపెనీ మనకి సిగ్నల్ ఇస్తుంది, అది నేను చెప్తాను మీకు ఎలాగో. మీ లీడర్స్, అప్లైనర్స్ అందరూ చూపిస్తారు మీకు. ఓకే, 2 సిగ్నల్స్ మనం నొక్కాల్సి ఉంటుంది. మీకు కోడ్ ఇస్తుంది కంపెనీ, మనకు కోడ్ ఇస్తుంది సార్. కంపెనీ మనకి కోడ్ ఇస్తుంది, జస్ట్ కాపీ అండ్ పేస్ట్. నేను మీకు నేర్పిస్తాను, డోంట్ వరీ. టెక్నికల్ సెక్షన్ కూడా పెట్టండి సార్. షూర్ సార్, ఐ విల్ డూ దట్ వన్. ఐ విల్ డూ సార్, ఐ విల్ డూ. టెక్నికల్ సెషన్ ఈస్ నీడెడ్ ఫర్ ద పీపుల్ హూ జాయిన్డ్ ఆల్రెడీ. ముందే జాయిన్ అయిన ఉన్న వాళ్ళకి టెక్నికల్ సెషన్ అవసరం ఉంటుంది సార్. అవునవును. ఓకే, తప్పకుండా చేద్దాం సార్, చేద్దాం. టుడే సరే. ఐ కమ్ హియర్. యా, టెల్ మీ సార్, టెల్ మీ. ఫస్ట్ టైం యూ కేమ్ హియర్ సార్ ఇన్ దిస్ మీటింగ్? నిన్న ఈ రోజు సార్, ఈ రోజు నేను జాయిన్ అయ్యాను. ఓకే, ఎక్సలెంట్, వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. ఒంగోలు. యా, ఓకే, నో ప్రాబ్లం సార్. ఆస్క్ మీ ఆల్ యువర్ డౌట్స్ సార్. అండ్ అదే నెక్స్ట్ టెక్నికల్ సెక్షన్ కొంచెం we will do it sir, important. we will do it, we will do it sir, we will do it. ఓకే ఓకే. శ్రీనివాసరావు గారు చెప్తున్నారు రేపు మొదలు Sure. పెట్టాలి. Sure Okay, sir, okay. sure, most welcome sir. So $300 అంటే 30,000 రూపాయలు, రౌండ్ ఫిగర్ వేసుకోండి. ఓకే, 300 అంటే 30,000 రూపాయలు. $500 అంటే 50,000 వేసుకోండి. 1000 అంటే 1,00,000 రూపాయలు వేసుకోండి, రౌండ్ ఫిగర్. ఓకే, చిల్లర అమౌంట్ మీకు యాడ్ అవుతుందిలేండి, డోంట్ వరీ. 60 రోజులు సార్. క్లియర్ కట్ గా కనపడకపోతే జూమ్ చేసుకోండి సార్, మళ్ళీ చెప్తున్నాను. ఓకే, జూమ్ చేసుకోండి, ప్రతి డౌట్ అడగండి. మీ డబ్బులు 60 రోజుల్లో డబుల్ అవుతున్నాయి సార్. ఓకే, 50,000 పెట్టారు, 1,00,000 రూపాయలు దాటిపోయింది. 1,00,000 రూపాయలు పెట్టారు, 2 లక్షలు దాటిపోయింది. 2 లక్షలు పెట్టారు, 4 లక్షలు దాటిపోయింది. 3 లక్షలు పెట్టారు, 6 లక్షలు దాటిపోయింది. 4 లక్షలు పెట్టారు, 8 లక్షలు పైన వస్తున్నాయి. 5 లక్షలు పెట్టారు, 10 లక్షలు పైన వచ్చినాయి. 60 రోజుల్లో సార్ మీ డబ్బులు మీరు తీసేసుకోండి. ఓకే, నేనే చెప్తున్నా, మీ డబ్బులు మీరు తీసుకున్నా మీకు డబ్బులు జనరేట్ అవుతాయి. ఓకే, ఇది ప్లాట్ఫామ్, మీ డబ్బులు మీకు జనరేట్ అవుతూనే ఉంటాయి. నెక్స్ట్ 60 రోజుల్లో చూడండి 3 లక్షలు అయినాయి. 60 రోజుల్లో 3 లక్షలు. 6 మంత్స్ లో, 6 మంత్స్ లో, 6 మంత్స్ లో 6 నెలలు 50,000 స్కానర్, 50,000 స్కానర్. 6 నెలలు సార్. మళ్ళీ ఒకసారి పెట్టాను సార్. ఓకే,
నెక్స్ట్ చూడండి, 2 లక్షలు పెట్టుకున్న వాళ్ళకి 20,451 అయింది. ఓకే. 3 లక్షలు పెట్టుకున్న వాళ్ళకి 30 లక్షలు అయింది. 4 లక్షలు పెట్టుకున్న 40 లక్షలు అయింది. 5 లక్షలు పెట్టుకున్న వాళ్ళకి 51 లక్షలు అయింది. 6 నెలల్లో 180 రోజుల్లో ఒక్క సంవత్సరంలో 33 లక్షలు అవుతుంది సార్. పెట్టింది ఎంత సార్? 30,000. ఓకేనా? 33 లక్షలు వస్తున్నాయి. అదేవిధంగా 50,000 పెట్టిన వాళ్ళకి 55 లక్షలు అవుతుంది సంవత్సరంలో. ఎక్కడైనా భూమి మీద ఇంత డబ్బులు సంపాదించే ప్లాట్ఫామ్ ఉంటే నాకు చెప్పండి. ఐ టు విల్ జాయిన్ విత్ యూ. 2 లక్షలు పెట్టుకున్న వాళ్ళకి చూడండి 2,23,00,000 అవుతుంది. 3 లక్షలు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకున్న వాళ్ళకి 3,30,00,000 అవుతుంది. 4 లక్షలు పెట్టుకున్న వాళ్ళకి 4,46,00,000 అవుతుంది సార్. 5 లక్షలు పెట్టుకున్న వాళ్ళకి 5,57,00,000 అవుతుంది సార్. అదేవిధంగా 18 నెలల్లో 1.5 ఇయర్లో సార్, 1.5 ఇయర్లో 3,42,00,000 అవుతుంది. 30,000 అండి. 30,000 3 కోట్లు అవుతుందంటే నమ్మశక్యంగా ఉందా సార్ మన చెవులకి? డూ యూ బిలీవ్ దట్ వన్? డూ యూ అగ్రీ దట్ వన్? నమ్మశక్యంగా లేదు సార్. నమ్మశక్యంగా లేదు. బట్ సో మెనీ పీపుల్ హ్యావ్ ఆల్రెడీ టేకెన్ సార్. Since 3 years onwards, they have been taking these amounts. And see, 2 లక్షలు పెట్టుకున్న వాళ్ళకి 22,51,00,000. 3 లక్షలు పెట్టుకున్న వాళ్ళకి 34,21,00,000. 4 లక్షలు పెట్టుకున్న వాళ్ళకి 45,62,00,000. 5 లక్షలు పెట్టుకున్న వాళ్ళకి 57 కోట్లు. 57 కోట్లు. కోటి రూపాయలకి ఎన్ని సున్నాలు ఉంటే నాకు తెలియదు సార్ అని అనేవాళ్ళు కూడా ఉన్నాం, ఇంక్లూడింగ్ మీ. కోటి రూపాయలకి ఎన్ని సున్నాలు ఉంటే నాకు తెలీదు. అవునా కదా సార్? అంటే మన రేంజ్, మనం ఉన్న పొజిషన్ నుంచి మనం పేదవాళ్ళము, ఓకే, మిడిల్ క్లాస్ వాళ్ళము. హౌ వీ షుడ్ బికమ్ రిచ్? ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని. ఆల్రెడీ రిచ్ పీపుల్ అయిన వాళ్ళు చేసిన పెద్ద పనులు ఏంటి సార్? చిన్న చిన్న కంపెనీలలో, వాళ్ళకి తెలిసిన కంపెనీలలో కాంపౌండింగ్ ఇన్కమ్ ఇన్వెస్ట్మెంట్లు పెట్టుకోవడమే. ఇన్వెస్ట్మెంట్ పెట్టుకునే వాళ్ళు అంచెలంచెలుగా ఎదిగారు సార్. ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా ఎదిగిన పర్సన్ ఎవరైనా ఉంటే లైవ్లో పేరు చెప్పండి సార్. ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా ఎదిగిన పర్సన్స్ ఎవరన్నా భూమి మీద ఉంటే, రూపాయి ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా ఉన్న వాళ్ళు ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరు పెట్టి వాళ్ళు హైయెస్ట్ పీక్ పొజిషన్ అచీవ్ అయ్యారు, పెద్ద పెద్ద బడాబాబులు అయ్యారు. మీరు నేను ఎందుకు అవ్వకూడదు అని ఈ రోజు మీరు ఎందుకు నిర్ణయం తీసుకోకూడదు? నేను ఎందుకు నిర్ణయం తీసుకోకూడదు? ఓకే, మీరు డేర్ చేయాల్సిందల్లా 30,000కి, 50,000కి, ₹1,00,000. ఇంకా డబ్బులు ఉన్న వాళ్ళు అయితే 5 లక్షలు అంతే. అంతకంటే ఎక్కువ పెట్టడానికి కూడా లేదు. మీరు పెడతా అన్న కంపెనీ తీసుకోదు. క్లియర్? మెసేజ్ క్లియర్ సార్? సో ఇక్కడ చూడండి సార్, ఇక్కడ చూడండి, డైరెక్ట్ మీకు ప్లాన్ ఇక్కడే చెప్పేస్తున్నా నేను. మరి ఇంకా వెలిగించే లేదురా, అది ఎందుకు తెచ్చావు ఇక్కడ? సో బయటకెళ్ళండి. ఇక్కడ చూడండి, సో 300 ఎవరైతే 30,000 పెట్టుకుంటారో డాలర్స్, లేదా సారీ INR, మిమ్మల్ని రిఫర్ చేసిన వ్యక్తికి 15 వెళ్తాయి, మీకు 15 వస్తాయి. ఓకేనా? ఈ 300 + 15 మొత్తం కలిపి ఒకేసారి పెట్టేయచ్చు. 50,000 పెట్టుకున్న వాళ్ళకి, మీ అప్లైనర్కి, రిఫర్ చేసిన వ్యక్తికి 25, మీకు 25. 1000 పెట్టిన వాళ్ళకి, రిఫర్ చేసిన వ్యక్తికి 100. సార్ రాజీ సార్ ఉన్నారా? రాజీ సార్ ఉంటే మాట్లాడొచ్చు సార్. మీ డౌట్లు అడగండి ప్లీజ్. క్లియర్ యువర్ డౌట్ సార్. సో 1000 ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే మీకు $50 వస్తాయి. అదే 3 లక్షలు పెట్టుకున్న వాళ్ళకి $3,000. రిఫర్ చేసిన వ్యక్తికి 300, మీకేమో 150. 5 లక్షలు $5,000 పెట్టుకున్న వాళ్ళకి 250, మీకు రిఫర్ చేసిన వ్యక్తికి 500. ఈ విధంగా మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే
కంపెనీ అడిషనల్ గా ఆన్ ద స్పాట్ లో ఇచ్చేటటువంటి డబ్బులు సార్. ఓకే, అదే విధంగా మీరు ఇక్కడ చిన్నగా ఆలోచించండి సార్. ఒక్క మాట, కంపెనీ మీకు ఇచ్చింది 25, 50, 100, 250 అయినా మీకు ఎంత డబ్బులు జనరేట్ అవుతుందో సార్ 18 నెలల్లో? ఈ 25 లక్షలు అవుతుంది సార్. ఓకే, $25 25 లక్షలు అవుతుంది 1.5 year లో. చూడండి. సో ఆ రేంజ్ లో కాంపౌండింగ్ ఇన్కమ్ ఉంటుంది. కాంపౌండింగ్ ఇన్కమ్ అంటే ఏమంటారు తెలుగులో? వడ్డీ, చక్రవడ్డీ, భూచక్రవడ్డీ, విష్ణు చక్రవడ్డీ, దాని తర్వాత ఏం పేర్లు ఉన్నాయో నాకు తెలీదు. ఓకే, వడ్డీ మీద వడ్డీ, నిన్న వచ్చినటువంటి లాభం మీద ప్లస్ ప్రిన్సిపల్ అమౌంట్ మీద కలిపి ఈ రోజు జనరేట్ అయింది. ఈ రోజు జనరేట్ అయింది నిన్నటి వరకు ఉన్న డబ్బులు మొత్తం కలిపి మళ్ళీ రేపు జనరేట్ అవుతుంది. దాన్నే కాంపౌండింగ్ ఇన్కమ్ అంటారు. క్లియర్ సార్? మెసేజ్ క్లియర్? మెసేజ్ క్లియర్? హలో ఎస్ సార్, టెల్ మీ సార్. సార్, అది విడ్రాల్ చేసుకున్న కొంచెం డెమో చెప్తారా? ఇది ఇప్పుడు కాదు, తర్వాత సార్. ఓకే ఓకే ఓకే, నెక్స్ట్ ఓకే చూడండి సార్. ఓకే. ఇన్వెస్ట్మెంట్ చూడండి, ఎంత అమౌంట్ పెట్టారో చూడండి. నెక్స్ట్ చూపిస్తాను. నెక్స్ట్ ట్రేడింగ్ లో ఇన్కమ్ ఏ విధంగా వస్తుంది అనేది లైవ్ ప్రూఫ్ సార్. ఇది మీరు అందరూ చెక్ చేసుకోవచ్చు, అందరూ చెక్ చేసుకోవచ్చు. 5:30, 4. సో క్లియర్ కట్ గా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది సార్ కంపెనీ మనకి. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఫోటో మారట్లేదు. ఓకే, సో ఈ విధంగా పెద్ద పెద్ద లీడర్స్ సార్ వీళ్ళందరూ చాలా అచీవ్మెంట్ టీం చేసుకున్నారు గట్టిగా. ఓకే, టీం చేసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇది నా ఫస్ట్ విత్డ్రాల్ సార్ ఇది. ఓకే, మీరు డబ్బులు తీసుకున్నారా అని అడుగుతారు కదా, మీరు డబ్బులు తీసుకున్నారా సార్ అని అడుగుతారు కదా. సో ఇది ఫస్ట్ విత్డ్రాల్ సార్. ఎన్ని లక్షలు తీశారు సార్? ఏమంటారు సార్? ఎన్ని లక్షలు తీసుకున్నామని? ఎన్ని లక్షలు తీసుకున్నారా? లక్షలు కాదండి, అప్పుడే లక్షల్లోకి వెళ్ళలేదు, వెళ్దాం స్టెప్ బై స్టెప్. ఓకే, $100 విత్డ్రాల్ పెట్టడం జరిగింది. 12% పోతే 88 వచ్చినాయి. 88 వచ్చినాయి అనమాట. అది నెక్స్ట్ వచ్చేసి ఇందాకలా మీకు కలర్ లో చూపించాను, సేమ్ అదే క్యాలిక్యులేషన్ సార్ ఇది కూడా. సో ఇక్కడ చూడండి, మీరందరూ జూన్ చేసుకోండి. ఒకవేళ ఇది శాలరీ సార్. ఓకే, టీం చేసుకున్న వాళ్ళకి వచ్చే శాలరీ, అవార్డు, రివార్డులు. ఓకేనా? మీరు ర్యాంకులు అచీవ్ అయితే 7th ర్యాంక్ లో చూడండి 25 lakhs. 25 lakhs సార్, 25 lakhs. నెక్స్ట్ వచ్చేసి ట్రేడింగ్ ఎలా చేయాలి అని అడుగుతారు కదా. ట్రేడింగ్ ఎలా చేయాలి సార్ అని అడుగుతారు కదా. ఒకసారి చూడండి సార్, కాపీ పేస్ట్ అంతే. ఇచ్చిన కోడ్ కాపీ చేయండి, పేస్ట్ కొట్టండి, అంతే. ఇన్వైటెడ్ మీ టచ్ చేస్తారు, అక్కడ పేస్ట్ కొడతారు, కన్ఫర్మ్ కొడతారు, దట్స్ ఆల్. నెక్స్ట్ ఎక్స్ట్రా సిగ్నల్ వస్తే ఏం చేయాలి? ఓకే, ఎక్స్ట్రా సిగ్నల్ వస్తే ఎలా చేయాలి ఇది. ఓకేనా సార్? జస్ట్ అంతే. ఇక్కడ మీకు కనపడుతుంది, మీకు క్లియర్ కట్ గా కనపడుతుంది.
క్లియర్ కట్ గా కనబడుతుంది. మళ్ళీ ప్లే చేస్తాను చూడండి. ఎక్స్ట్రా సిగ్నల్ ఆల్రెడీ ఇంత ముందు కోడ్ నొక్కిన దాని కింద వస్తుంది. మళ్ళీ ప్లే చేస్తాను చూడండి ఒకసారి. అక్కడ కన్ఫర్మ్ చేయటమే, అంతే. సింపుల్ ప్రాసెస్ సార్. 10 సెకండ్స్, లేదు స్లో అయితే 20 సెకండ్స్, ఇంకా స్లో అయితే 30 సెకండ్స్ లో మన వర్క్ అయిపోతుంది, అంతే. సో మనమే కష్టపడతాం, మనమే సంపాదించుకుంటాం. ఓకేనా? ఓనర్ మనకి ఆపర్చునిటీ ఇచ్చాడు, అంతే. ఇచ్చినటువంటి ఆపర్చునిటీ మనం యూజ్ చేసుకోవడమే. సో దేర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ హ్యావ్ అచీవ్డ్ కార్స్ సార్. సో యూ క్యాన్ అబ్జర్వ్, ఓకే, యూ క్యాన్ అండర్స్టాండ్. దీస్ ఆర్ ద విత్డ్రాల్ సార్. 80,000 పడినటువంటి ఇన్కమ్స్, తర్వాతలో చేసినటువంటి 70,000 విత్డ్రాలు, 11 లక్షలు విత్డ్రాలు, 13 లక్షలు విత్డ్రాలు. ఓకేనా సార్? ఈయన ఓనర్ సార్, మన ఓనర్. నేర్పిస్తాడు, తెలియజేస్తాడు, ప్రతి ఒక్కరితో టచ్ లో ఉంటాడు సార్. ఓకే సార్, ఓన్లీ లీడర్లతో టచ్ లో కాదు. సో మిస్టర్ స్టీఫెన్ బియర్డ్ సార్ ఈస్ educating each person sir. All the investors he will support sir personally. You can directly message him whatever the doubts you have. He will text you, okay, he will reply you. This is the wonderful platform sir. Never miss this opportunity. Ask me all your doubts, I am ready to support you. Okay, now let us see the original company website. Okay, original company live website. I will show you. మన బీజీ వెల్త్ షేరింగ్ లో మన కమ్యూనిటీ గ్రూప్ లో మన వెబ్సైట్ లింక్ పెట్టాను సార్, మీరు చూడొచ్చు. ఓకే, ఒక్కసారి మీరు ఇండివిజువల్ నేను అడిగిన వాళ్ళకి కూడా మీకు ఇవ్వడం జరిగింది. ఒక్కసారి మన వెబ్సైట్ లోనే ఉంది, ఆ లింక్ చూపిస్తానుండండి. ఇది ఓనర్ గారు ఇచ్చినటువంటి పర్సనల్ ఇన్ఫర్మేషన్ సార్. ఐఎమ్ ఓకే, ఐ షేర్డ్ విత్ యూ, నేను మీకు షేర్ చేయటం జరిగింది. సో దిస్ ఈస్ ద ఒరిజినల్ మెసేజ్ ఫ్రమ్ ద కంపెనీ ఓనర్ సిఎండి. ఓకే, ద రోడ్ టు సక్సెస్ ఈజ్ ఇంట్ క్రౌడెడ్ బికాస్ నాట్ మెనీ పీపుల్ స్టిక్ ఇట్. ఓకే, మనం చాలా మందికి చెప్తాం, కానీ అందరూ వినాలని లేదు, రావాలని లేదు, తెలుసుకోవాలనే అవసరమే లేదు. కానీ ఎవరైతే పట్టుకుంటారో, ఎవరైతే అడుగు పెడతారో, వీఆర్ దోస్ హూ విల్ పుష్ త్రూ ద అండ్ కమ్ అవుట్ ఆన్ టాప్. ఎవరైతే వస్తారో వాళ్ళని మనం టాప్ పొజిషన్ లో నిలబెడదాం అంటున్నాడు. లెట్స్ వర్క్ టుగెదర్, సీజ్ ద మూమెంట్. ఉన్న ఆపర్చునిటీని అందిపుచ్చుకోండి, పట్టుకోండి అంటున్నాడు. అండ్ మేక్ దిస్ వీకెండ్ ఏ మైల్ స్టోన్ ఫర్ అవర్ షేర్డ్ సక్సెస్. ఓకేనా? సక్సెస్ ని అందిపుచ్చుకోండి. విజయానికి దారి రద్దీగా ఉండదు. ఓకే, వెళ్ళాలనుకున్న వాళ్ళు, సాధించాలనుకున్న వాళ్ళకి అడ్డంకులు ఏమి ఉండవు. ఎందుకంటే చాలా మంది చివరి వరకు నిలబడరు. ముందు అనుకుంటాం, తర్వాత మర్చిపోతారు. ఓకే, ముందు ఉన్నటువంటి ఆరాటం తర్వాత ఉండదు. కానీ మనం ముందుకు సాగి అగ్రస్థానానికి చేరుకుంటాము. we will 100% reach the highest peak position and high rich position, whatever it may be you consider. కలిసి పనిచేద్దాం, కలిసి కట్టుగా పనిచేద్దాం, ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుందాం. ఓకే, ఇది కంపెనీ ఓనర్ మెసేజ్. తర్వాత మనకి ఇప్పుడు ఉన్నటువంటి ఆఫర్ అండి ఇది. 50,000 పెట్టుకున్నటువంటి వాళ్ళకు కూడా 5% వస్తుంది. రిఫర్ చేసినటువంటి వ్యక్తికి 40, 50, 60 చొప్పున వస్తుంది. అదే 200, 220, $250 చొప్పున వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మన న్యూ వెబ్సైట్ చూపిస్తాను. ఇది మీకు షేర్ చేయడం జరిగింది.
This is the new website, company website. Okay. LK08. Let me read it. 0860.com. LK0860.com. Let me share the website with you. Okay. సార్ మాట్లాడచ్చా సార్? Yes, please. సార్ ఇప్పుడు మనకి టైం ఎంతవరకు ఉంది సార్? ఇప్పుడు ఈ ఈ మంత్ లో కానీ నెక్స్ట్ మంత్ లో కానీ పే చేయడానికి అవకాశం ఉంది? ఎప్పుడైనా చేసుకోవచ్చు సార్, కాకుంటే రేపటి వరకు విమెన్స్ డే ఆఫర్ ఉంది సార్. అంతే అంతే డిఫరెన్స్. అంతేగా సార్? అంతే డిఫరెన్స్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇది కంపెనీ వెబ్సైట్ సార్. బీజీ వెల్త్ షేరింగ్ ఇన్వెస్ట్మెంట్ గ్రూప్, ఇన్నోవేటివ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. ద వరల్డ్ లార్జెస్ట్ హెడ్జ్ ఫండ్. The world's largest hedge fund. Okay. Introduction to BG Wealth Sharing. ఫినాన్షియల్ మార్కెట్, ఫినాన్షియల్ ఇన్వెస్ట్మెంట్, విన్ విన్ ప్రాజెక్ట్ అండి. ఈ కంపెనీలో ఎవరైతే వస్తారో ఇది మాత్రం పక్కానండి. ఓకే, ఇది మాత్రం పక్కా. ఏంటిది పక్కా? గెలిచి తీరడం పక్కా. ఓకే. ఎందుకు మేము అంత పకడ్బందీగా అంత గట్టిగా చెప్పగలుగుతున్నానంటే, lead a professional team to create win-win projects and help millions of winners get out of poverty. పేదరికంలో నుంచి మనం వాళ్ళని బయట పడేయచ్చు. పడేస్తున్నాడు, పడేసాడు కూడా. ఓకే. సో మెనీ పీపుల్ బికేమ్ రిచ్. వి ఆల్సో హెల్ప్ లెస్ ఎక్స్పీరియన్స్. ఓకే. టీమ్స్ లెస్ ఓకే. తర్వాత వచ్చేసి తెలియని వాళ్ళకి తెలియజెప్దాము. Transform and upgrade, optimizing and upgrading to create a favorable market environment. BG has extensive management experience and more models in blockchain technology, digital currency trading, digital currency contract trading, the sharing economy. We can establish a good reputation. ఓకే, మనకేం కావాలంటే మనం ఏం అడుగుతాము? ఏ గుడ్ రిప్యుటేషన్ అంటే మార్కెట్లో పలుకుబడి ఉందా లేదా, మార్కెట్లో మంచి పేరు ఉందా లేదా, అదే కదా సార్ మనం చూసుకునేది. ఉంటదా ఉండదా, ఎన్ని రోజులకు పోతుంది, ఎన్ని రోజులు ఉంటుంది అనే పాయింట్లే కదా సార్ మనందరికి కావాల్సింది. ఎస్ అనేవాళ్ళు ఎస్ అనండి, నో అంటే నో అనండి. ఓకే. ఎస్ అనేవాళ్ళు ఎస్ అనండి, నో అనేవాళ్ళు నో అనండి సార్. ఎవ్రీబడి కెన్ ఆస్క్ మీ యువర్ ఆల్ యువర్ డౌట్స్ సార్. So BG Wealth Sharing Investment Group founded by Stephen Beard sir in 2018. ఈ కంపెనీ ఎప్పుడు మొదలైంది సార్? 2018లో మొదలైంది. Was founded by Stephen Beard sir in 2018 on International Monetary Fund to participate the creation of investment subsidiary. As a subsidiary of investing, BG has formed a fully industry change structure in the field of financial investment. ఓకే, ఇది మొత్తం కూడా డబ్బులతోనే డీల్ చేస్తుంది. ఓకే. కవరింగ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ, న్యూ టెక్నాలజీని తీసుకురావడం జరిగింది. బ్లాక్ చైన్ టెక్నాలజీ డిజిటల్ కరెన్సీలో ట్రేడ్ చేయడం జరుగుతుంది. తర్వాత డిజిటల్ కరెన్సీ కాంట్రాక్ట్. సో ఇలా చూసుకుంటూ పోతే అన్ని రంగాల్లో ఏదైతే మనీకి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్, మనీ మేనేజ్మెంట్, ఓకే, మనీని 2 4 10 1000 చేసుకునే ఆపర్చునిటీ ఓనర్ మనకు కల్పించాడు. టీం చూడండి సార్, ఇప్పుడు ఎంతమంది అయ్యారో? 10 లక్షల మంది కంటే ఎక్కువే ఉన్నారు. 98% పీపుల్ ఎర్నింగ్ గుడ్ మనీ, ఎర్నింగ్ గుడ్ ఇన్కమ్, ఇన్వెస్ట్మెంట్ ఎన్విరాన్మెంట్, పీస్ఫుల్ గా హ్యాపీగా సంపాదించుకుంటున్నారు.
వితౌట్ లూజింగ్ ఏ సింగిల్ రూపీ సార్. కానీ మీరు డేర్ చేయాల్సింది 60 రోజులు. ఓకేనా? డేర్ ఫర్ 60 days, ఎంజాయ్ లైఫ్ టైం తరతరాల ఇన్కమ్ వస్తుంది. 10 సంవత్సరాల వరకు పర్సనల్ అగ్రిమెంట్ ఉంది. ఐ విల్ షో యూ దట్. డిఎస్జే ఎక్స్చేంజ్ ఇంట్రొడక్షన్. డిఎస్జే ఎక్స్చేంజ్ ఎప్పుడు మొదలైంది? మన డబ్బులు ఇక్కడ డిఎస్జే ఎక్స్చేంజ్ లో ఉంటాయి సార్, ఓనర్ దగ్గర ఉండవు. ఏప్రిల్ 22. డిఎస్జే ఎక్స్చేంజ్ ఓనర్ పేరు వచ్చేసి కారెన్ శాండ్లర్, ఏ ఫార్మర్ ఆర్గోస్ ఇంజనీర్. డిఎస్జే ఎక్స్చేంజ్ ని తీసుకురావడం జరిగింది. దాంతో పాటు దానికి లైసెన్సులు తీసుకోవడం జరిగింది. బిజినెస్ ఆపరేట్ చేసేటటువంటి లైసెన్స్ తీసుకోవడం జరిగింది. 30 కంట్రీల పైనే వరల్డ్ వైడ్ గా ప్రపంచవ్యాప్తంగా కొన్ని రీజియన్స్లలో సపరేట్ గా లైసెన్సులు తీసుకోవడం జరిగింది. ఓకే, ద మెయిన్ హైయెస్ట్ వాల్యుబుల్ స్టాండర్డ్స్, హై స్టాండర్డ్స్ ఉన్నటువంటి లైసెన్స్ ఏదైనా ఉంది అంటే అది యుఎస్ ఎస్ఈసి లైసెన్స్ సార్. ఈ లైసెన్స్ ఉన్న వాళ్ళకి తిరుగులేదు, నమ్మొచ్చు, బ్లైండ్ గా నమ్మొచ్చు ఈ లైసెన్స్ తీసుకున్న వాళ్ళకి. ఓకేనా సార్? ఈ లైసెన్స్ లేని వాళ్ళని అనుమానించవచ్చు, కానీ యుఎస్సి లైసెన్స్ ఉన్న వాళ్ళు మాత్రం, ద పీపుల్ హూ హ్యావ్ ఎస్ఈసి లైసెన్స్, వీ కెన్ ట్రస్ట్ సార్, బికాస్ దే ఆర్ ద highest monitoring organization సార్. నెక్స్ట్, దిస్ ఈస్ ద ఎక్స్చేంజ్ బిల్డింగ్ సార్. అసలు ఎక్స్చేంజ్ ఉందా సార్ అని అడుగుతారు ఇంకొకళ్ళు. ఓకే, ఇంకొకళ్ళు ఏం అడుగుతారు? బిల్డింగ్ ఎలా ఉంది సార్ అని అడుగుతారు. సో ఇదిగోండి సార్, చూడండి, ఆస్ట్రేలియాలో ఉంది. ఇది ఆస్ట్రేలియన్ ఎక్స్చేంజ్, డైరెక్ట్లీ రెగ్యులేటెడ్ బై ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ సార్. ఓకే, ఇదిగోండి ఆస్ట్రేలియన్ లైసెన్స్, మానిటరీ అథారిటీ ఆఫ్ సింగపూర్, దుబాయ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అథారిటీ డిఎఫ్ఎస్ఏ, అండ్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ బహమాస్. తర్వాత వచ్చేసి ఇలా చాలా ఇంకా ఎక్కువ లైసెన్సులు ఉన్నాయి సార్. ఐ విల్ షో యూ ఆల్ ద డీటెయిల్స్. ఓకే, బ్రింగింగ్ టుగెదర్ అవుట్ స్టాండింగ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ టాలెంట్స్ ఫ్రమ్ అరౌండ్ ద వరల్డ్. ప్రపంచవ్యాప్తంగా ఎవరైతే టెక్నాలజీలో ఆరితేరున్నారో, ఓకే, వాళ్ళ దగ్గర నుంచి ద న్యూయెస్ట్ టెక్నాలజీని అప్గ్రేడ్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తుంది సార్ డిఎస్ఏ ఎక్స్చేంజ్. ఓకే, టీమ్ మెంబర్స్ కమ్ ఫ్రమ్ మోర్ దాన్ a dozens countries and regions around the world, and core team members have worked for global financial technologies. ఓకే, ప్రపంచవ్యాప్తంగా పనిచేసినటువంటి వాళ్ళు కూడా దీంట్లో ఉన్నారు. ఇంకా వాళ్ళ పేర్లన్నీ మీకు ఇక్కడ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఓనర్ గురించి సార్. అబౌట్ స్టీఫెన్ బియర్డ్, హీ ఈస్ ద సిఎండి ఫర్ అవర్ బీజీ వెల్త్ షేరింగ్ కంపెనీ సార్. ఓకే, స్టీఫెన్ బియర్డ్ బోర్న్ ఇన్ 1985. ఓకే, he is a British nation. Okay, with a strong interest in fitness, boxing, swimming, traveling and golf. ఇవి ఆటలాడతారు. వ్యక్తిగతంగా పర్సనల్ డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో మాజోర్డ్ ఇన్ ఫినాన్స్ అట్ ఆక్స్ఫోర్డ్ బ్రూక్స్ యూనివర్సిటీలో ఈయన ఫినాన్స్ కంప్లీట్ చేయడం జరిగింది. ఈయనకి completed in one of the university's well-regarded financial programs,
ప్రోగ్రామ్ కవర్స్ ఏ బ్రాడ్ స్పెక్ట్రమ్ ఆఫ్ ఫినాన్స్ టాపిక్స్. అన్ని డబ్బుల గురించే సార్, ఓకేనా? డబ్బులు పెట్టడం ఎలాగా, తీయటం ఎలాగా, జెన్యున్ గా ట్రాన్సాక్షన్లు ఇవ్వడం ఎలాగా, ఎవరి డబ్బులు వాళ్ళకి ఇవ్వడంలో పట్టా పొందినటువంటి వ్యక్తి మాస్టర్ డిగ్రీ, పిహెచ్డి డిగ్రీ, ఓకేనా సార్? పిహెచ్డి డిగ్రీ పొందడం జరిగింది. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ సార్. సార్, I am interested, but I want to see all the licenses. Show me. ఓకే, చాలా మంది అడుగుతారు నాకు, ప్రూఫ్లు చూపించండి, లైసెన్స్ చూపించండి, అగ్రిమెంట్లు చూపించండి అంటారు. సో ఇప్పుడు చూడండి సార్, నేను మీ కళ్ళ ముందు చూపించుతున్నాను. యుఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్, ఓకే, డిఎస్జే ఎక్స్చేంజ్ కంపెనీ నేమ్. సార్ మీరు గూగుల్లో డిఎస్జే ఎక్స్చేంజ్ అని దయచేసి సెర్చ్ చేయొద్దు, అర్థమవుతుందా సార్? ఎవరైనా గూగుల్లో సెర్చ్ చేయాలనుకుంటే ఫుల్ నేమ్ టైప్ చేయండి, అర్థమవుతుందా? డిఎస్జే ఎక్స్చేంజ్ పిటివై లిమిటెడ్ ఇలా టైప్ చేస్తే మీకు ఒరిజినల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అది కూడా అఫీషియల్గా SEC.gov సైట్లోకి వెళ్ళి చూడండి, లేదా ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ సైట్లోకి వెళ్ళి చూడండి, ఓకే? తర్వాత నెంబరు, అడ్రస్, ఐఆర్ఎస్ నెంబరు, టైప్ డి, యాక్ట్ నెంబర్, చట్ట ప్రకారం, ఫైల్ నెంబరు, ఫిల్మ్ నెంబరు, ఎప్పుడు ఇన్కార్పొరేట్ అయింది, ఓకే? తర్వాత వచ్చి ఏ డేట్న ఎప్పుడు ఇవ్వడం జరిగింది, మనకి డేట్లు కూడా ఇంపార్టెంట్. పాతవి చూపిస్తే ఫేక్ అంటున్నారు, కొత్తవి చూడండి, ఓకే? ఫేక్ అన్న వాళ్ళు జస్ట్ ఓపెన్ యువర్ ఐస్ అండ్ సీ ద డేట్స్. ఎందుకు డేట్లు ఇయర్ బై ఇయర్ మారుతాయి అంటే, ప్రతి సంవత్సరం ఆడిట్ జరుగుతుంది సార్, ఓకే? ఫినాన్షియల్ నెట్వర్క్లో ఉన్న వాళ్ళు, ఓకే, ట్యాక్స్లు కలెక్ట్ చేసే వాళ్ళకి తెలుస్తుంది. ప్రతి సంవత్సరం సర్టిఫికెట్స్ మారుతాయి, లైసెన్సులు మారుతాయి, గుర్తుపెట్టుకోండి. జూలై 11, 2025 అంటే ఇంకా జూలై రావాలి. నెక్స్ట్, బీజే వెల్త్ షేరింగ్ కంపెనీని ఆనర్ చేస్తూ, గౌరవిస్తూ ఇంకొక లైసెన్స్ పొందడం జరిగింది సార్, ఇంకొక లైసెన్స్ పొందడం జరిగింది. దాని పేరే SECRIA పర్మిషన్ ఇచ్చింది, ఓకే? ఎందుకు ఇచ్చింది ఈ లైసెన్స్ అంటే, బీజీ వెల్త్ షేరింగ్ కంపెనీ ఫినాన్షియల్ మేనేజ్మెంట్ లో ట్రాన్స్పరెంట్ గా, జెన్యున్ గా ఉండి, ఎవరి డబ్బులు వాళ్ళకి ఇస్తూ పర్ఫెక్ట్ గా సిస్టమ్ ముందుకు తీసుకెళ్తూ ఉన్నందుకు గాను కంపెనీ గౌరవించి, ఓకే, బీజీ వెల్త్ షేరింగ్ కంపెనీని గౌరవించి, ఇట్ వాస్ ఆనర్డ్ బై SECRI ఆర్గనైజేషన్ సార్, ఓకే? సెక్షన్ 275 ప్రకారం వాళ్ళకి లైసెన్స్ కూడా ఇవ్వడం జరిగింది, అప్రిషియేట్ చేయడం జరిగింది, ఆనర్ చేయడం జరిగింది. దిస్ ఈజ్ ఎ ప్రెస్టీజియస్ సర్టిఫికేట్ ఫర్ దెమ్. August 15, 2025, ఇంకా August 15 వరకు ఉంది కంప్లీట్ అవ్వడానికి, ఓకే? ఇలా ఎవ్రీ ఇయర్ పొందుతారు, ఎవ్రీ ఇయర్ వస్తుంది, ఎవ్రీ ఇయర్ తీసుకుంటారు కూడా. తర్వాత SEC నెంబరు. నెక్స్ట్, సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఏ కంపెనీ. కంపెనీ అసలు రిజిస్ట్రేషన్ అయిందా సార్, చూపించండి సార్ అనే వాళ్ళు ఉంటారు, ఇంక్లూడింగ్ మీ సార్. I too will ask you because I want to know. After checking, I will join. It is your right to ask me. I am dedicated to share all the details with you. I am ready to share and explain all the details to you, sir. Okay. People who are in English, ask me in English, sir. Telugu people ask me in Telugu. So, DSJ exchange, direct ఇది DSJ exchange. This is to certify that DSJ exchange PTY limited ఆస్ట్రేలియా కంపెనీ ఇది, ఓకే? ఇది ఆస్ట్రేలియాలో ఉంటుంది. దాని రిజిస్ట్రేషన్ నెంబర్ ఈస్ ఏ రిజిస్టర్డ్ కంపెనీ అండర్ ద కార్పొరేషన్ యాక్ట్ 2001 నుంచి, అండ్ ఈస్ టేకెన్ టు బి రిజిస్టర్డ్ ఇన్ న్యూ సౌత్ వేల్స్. ఎక్కడుంది? ఈ న్యూ సౌత్ వేల్స్ లో రిజిస్ట్రేషన్ జరగడం జరిగింది. ద కంపెనీ ఇన్ లిమిటెడ్ బై షేర్స్. ద కంపెనీ ఈస్ ఏ
proprietary company. The day of commencement of registration is the 17th day of February. ఓకే 2025 అప్పుడు ఈ లైసెన్స్ పొందడం జరిగింది. రిజిస్ట్రేషన్ చేసుకోవడం, ఈ కంపెనీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇది. ఓకే, నెక్స్ట్ సైన్ స్టాంపు. బీజీ వెల్త్ షేరింగ్ కి సర్టిఫికేట్స్ ఉన్నాయా? ఓకే, ఉన్నాయి. ఇంతకు ముందు 30 మిలియన్ పౌండ్స్ కంపెనీ ఎవరి చేతిలో పెట్టాడు సార్? స్టేట్ ఆఫ్ ద కొలారెడోలో పెట్టడం జరిగింది. 30 మిలియన్, ఇక్కడ 70 మిలియన్, మొత్తం 100 మిలియన్, $100 మిలియన్ వాళ్ళ చేతుల్లో పెట్టడం జరిగింది. ఎందుకు పెట్టారు? డబ్బులు ఎవరి సార్? స్టీఫెన్ బియర్డ్, ఓనర్వి. ఓకే, ఆథరైజ్డ్ టు ఇష్యూ 70 మిలియన్. ఓకే, దాని ప్రైజ్ per value. Okay, this is to certify that Stephen Beard is the owner of 70 million. ఈ 70 మిలియన్ దానికి ఓనర్ స్టీఫెన్ బియర్డ్ సారు. ఎందుకు ఇచ్చాడు? టు సేఫ్ గార్డ్ ద ఇన్వెస్టర్స్ ఫండ్స్. మీ డబ్బులు నా డబ్బులు సేఫ్ గా భద్రంగా సెక్యూరిటీ పర్పస్ కోసము ఆయన సొంత డబ్బులు $100 మిలియన్ పెట్టడం జరిగింది. ఎప్పుడు పెట్టడం జరిగింది? 13 ఏప్రిల్ 2025. ఓకే, అండ్ సర్టిఫికేట్ ప్రాపర్లీ ఎండోర్స్డ్, పర్ఫెక్ట్ గా ఇవ్వడం జరిగింది, తప్పులు లేకుండా అని కూడా క్లియర్ కట్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది, దాని నెంబర్ కూడా. ఓకే, నెక్స్ట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్. ఆఫీస్ ఆఫ్ ద సెక్రటరీ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ కొలరాడో, సర్టిఫికేట్ ఆఫ్ ద డాక్యుమెంట్ ఫైల్డ్. ఓకే, ఫైల్ చేసినటువంటి డాక్యుమెంట్ చూడండి, కంపెనీ పేరు మీద. ఓకే, నెంబరు, తర్వాత కింద కొలరాడో స్టాంపు. ఆ స్టేట్ ఆఫ్ ద కొలరాడో యుఎస్ లో ఉంటుంది సార్. ఓకే, క్లియర్ సార్? ఈ సర్టిఫికేట్ క్లియర్ కట్ గా ఉంది కదా. నెక్స్ట్, దీంట్లో $30 మిలియన్ పెట్టడం జరిగింది. ఎందుకు? టు సేఫ్ గార్డ్. మళ్ళీ ఇది చూపిస్తా మీకు. ఓకే, ఇక్కడ చూడండి, ఇన్వర్షన్ కంపార్టైడ్ ది బీజీ వెల్త్ 5 అడ్వాంటేజెస్ ఉన్నాయి సార్. ఈ అడ్వాంటేజ్లు మనం తెలుసుకోవాలి. ఓకే, అడ్వాంటేజ్ల గురించి తెలుసుకోవాలి. అడ్వాంటేజ్ల గురించి తెలుసుకోవాలి సార్. ఫస్ట్ అడ్వాంటేజ్, లాంగ్ టర్మ్ స్టేబుల్ ఇన్కమ్. మీ క్వశ్చన్ నా క్వశ్చన్ ఏంటి సార్? కంపెనీ ఎన్ని రోజులు ఉంటుంది అన్నదే క్వశ్చన్. కంపెనీ ఎన్ని రోజులు ఉంటుంది అనేదే పాయింట్ ఇక్కడ. మనకు కావాల్సిన ఆన్సర్ ఏంటి సార్? లాంగ్ టర్మ్ స్టేబుల్ ఇన్కమ్ అంటే ఎక్కువ కాలం ఉంటుంది అని అర్థం. ద వరల్డ్స్ ఓన్లీ AI ట్రేడింగ్ డేటా combined with signal rate calculation is high as 99.6% and more. ఓకే, అంతకంటే ఎక్కువ పర్సెంట్తో లాస్ లేకుండా మనకి ట్రేడింగ్ సిగ్నల్ ఇవ్వడం జరుగుతుంది సార్. లాంగ్ టర్మ్ స్టేబుల్ డైలీ ఇన్కమ్ డబ్బులు. ఓకే, లీగల్ అండ్ కాంప్లియంట్ ఆపరేషన్స్, చట్ట ప్రకారంగా అథెంటికేటెడ్. కాంప్లియంట్ అంటే కంప్లైంట్ కాదు, హ్యాపీగా సంతోషంగా పీస్ఫుల్గా. ఓకే, అన్ని లీగల్ సర్టిఫికెట్స్తో. ఓకే, అన్ని సర్టిఫికెట్లు ఇక్కడ మీకు డిస్ప్లే ఉన్నాయి.
తర్వాత ఫండ్ ప్రొటెక్షన్ గ్యారంటీ. సార్ నేను డబ్బులు పెడతా, నా ఫండ్కి మీరు డబ్బులు గ్యారంటీ ఇస్తారా సార్ అని అడుగుతారు. ఐ ఆమ్ నాట్ రెస్పాన్సిబుల్. ఓన్లీ కంపెనీ, DSA exchange, SEC license, the people who have given the license, they are responsible. Okay, I am only a person, explain you the plan. ఓకే, నేను ప్లాన్ చెప్పేవాడిని మాత్రమే, మీకు సర్వీస్ ఇచ్చేవాడిని మాత్రమే. ఐ విల్ గివ్ యూ మై సర్వీస్ 100% డామ్ షూర్. ఓకే, నిర్ణయం మీదే, డబ్బులు మీవే. 60 రోజులు రిస్క్ లో ఉన్నామనే నిర్ణయించుకోండి. 60 రోజులు దాటితే మీరే కింగ్ మేకర్ అవబోతారు. మీరే 3 కోట్ల రూపాయల కారు తీసుకునే పోయే పర్సన్ అవుతారు. రోజుకి 1,00,000 రూపాయల శాలరీ తీసుకుపోయే పర్సన్ అవుతారు. ఓకే, ఫండ్ ప్రొటెక్షన్ గ్యారంటీ ఉందని డైరెక్ట్ గా కంపెనీ చెప్తుంది సార్. మార్కెట్లో ఈ డైలాగ్ వేసే వాళ్ళు తక్కువ. ఓకే, మార్కెట్లో ఈ డైలాగులు చెప్పే వాళ్ళు తక్కువ. BG Fund Company was established in 2024 with a startup capital of 30 million. చెప్పాను కదా, $30 million పౌండ్స్. ఎన్ష్యూర్ ఎందుకు పెట్టాడు? ఎన్ష్యూర్ ద సేఫ్టీ ఆఫ్ ఆల్ మెంబర్స్ ఫండ్స్. ఓకే, మన డబ్బులు సేఫ్ గా ఉండడం కోసం వాళ్ళ చేతిలో ఈయన డబ్బులు పెట్టాడు. ఆల్ ఫండ్స్ కంపెనీ డీటెయిల్స్ అండ్ క్వాలిఫికేషన్స్ హ్యావ్ బీన్ అఫీషియల్లీ డిస్క్లోజ్డ్. అఫీషియల్ గా మీకు ఇవ్వడం జరిగింది, కావాలంటే చెక్ చేసుకోవచ్చు అని చెప్తున్నాడు. ఓకే, లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్ పార్ట్నర్షిప్. ఈ మాట మీకు చాలా ఇంపార్టెంట్, మీకు నాకు అందరికి ఇంపార్టెంట్ సార్. క్లియర్ కట్ గా వినండి, జూమ్ చేసుకోండి. వీ హ్యావ్ సైన్డ్ ఏ 10-year కార్పొరేషన్ అగ్రిమెంట్ సార్ విత్ DSA ఎక్స్చేంజ్. DSA ఎక్స్చేంజ్ తో 10 సంవత్సరాలకు గాను అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. ఓకే, కంపెనీ ఒక రోజు ఉంటుందా సార్? ఒక నెల ఉంటుందా సార్? 3 నెలలు ఉంటుందా సార్? సంవత్సరం ఉంటుందా సార్ అని క్వశ్చన్లు వేసే వాళ్ళు ఉన్నారు, ఇంక్లూడింగ్ మీ. ఓకే, ఇంక్లూడింగ్ మీ. మీకు నాకు ధైర్యాన్ని ఇచ్చేది ఏంటి? ఇవే సార్. ఓకే, మీకు నాకు ధైర్యాన్ని ఇచ్చేవి ఇవే. నెక్స్ట్, ఫోకసింగ్ ఆన్ క్రియేటింగ్ ఏ మ్యూచువల్లీ బెనిఫిషియల్ సిచ్యువేషన్ ఫర్ ఆల్ పార్టిసిపెంట్స్. మ్యూచువల్ గా కలిసిమెలిసి అందరం ఒకరికొకరు తోడుగా నీడుగా ఉండి సపోర్ట్ ఇచ్చుకుంటూ ముందుకు వెళ్ళాలి అని కంపెనీ కోరుకుంటుంది. కంపెనీలో జాయిన్ అయిన వాళ్ళు అలాగే వాళ్ళ ఏమంటారు, రెఫర్ చేసినటువంటి వ్యక్తులకి సర్వీస్ ఇచ్చుకుంటూ రెస్పాన్సిబుల్ గా వాళ్ళు ముందుకు తీసుకెళ్తున్నారు సార్, ముందుకు తీసుకెళ్తున్నారు. నెక్స్ట్, ఫ్యూచర్ ఇన్కమ్ విల్ బి డైవర్సిఫైడ్. ఫ్యూచర్ లో మనకి ఎక్కువ డబ్బులు వస్తాయి సార్. చెప్పాను కదా, పెట్టింది 30,000, 50,000, ₹1,00,000 కానీ మనకు రాబోయే డబ్బులు ఎక్కువ ఉంటాయి. పెట్టిన డబ్బుల కన్నా తీసుకోబోయే డబ్బులు చాలా ఎక్కువ ఉంటాయి సార్. ఎంత వస్తాయో కూడా మీకు చూపిస్తాను నేను. ఆల్రెడీ ఇందాక చూశారు కదా మీరు. ఇన్ అడిషన్ టు మేకింగ్ ప్రాఫిట్స్ త్రూ సిగ్నల్ ట్రేడింగ్. మనం ఎలా సంపాదిస్తాం సార్? సిగ్నల్ మనం ప్రెస్ చేయడం ద్వారా సంపాదించుకుంటాం. తర్వాత యూ కెన్ ఆల్సో ఫార్మ్ ఏ టీమ్ టు మేక్ అడిషనల్ ప్రాఫిట్స్. ఇంకా మీకు ఎక్కువ డబ్బులు కావాలనుకుంటే టీం చేసుకోవచ్చు. మనం పెట్టిన డబ్బుల కంటే టీం చేసుకునే డబ్బులు బేభత్సంగా వస్తాయి సార్. ఓకే, టీం చేసుకునే డబ్బులు ఎక్కువ వస్తాయి. ఎందుకు ఎక్కువ వస్తాయి చెప్తా. ఓకేనా?
9th ర్యాంక్ లో ఉన్న వాళ్ళకి 2 కోట్ల రూపాయల రివార్డ్ సార్. 2 కోట్ల రూపాయల రివార్డ్. శాలరీ రోజుకి 1,00,000 రూపాయల శాలరీ. 1,00,00,000 రూపాయల శాలరీ డిక్లేర్ చేశారు. అంటే ఫస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ చెప్పాను కదా, ఫస్ట్ కమ్స్ ఫస్ట్ అని, మంచి పొజిషన్కి వెళ్ళొచ్చు. లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్ కోఆపరేషన్ విత్ బీజీ వెల్త్ షేరింగ్ ఫండ్ టీమ్ సైన్డ్ ఏ 10-year కార్పొరేషన్ ప్లాన్ విత్ డిఎస్ఏ ఎక్స్చేంజ్. డిఎస్ఏ ఎక్స్చేంజ్ తో కమిట్మెంట్ చేసుకోవడం జరిగింది సార్. ఓకే, ఎందుకు చేసుకున్నారు? అడ్హిరింగ్ టు ద కోర్ కాన్సెప్ట్ ఆఫ్ ట్రైపార్టైట్ కోఆపరేషన్ అండ్ విన్ విన్ సిచ్యువేషన్. ప్రతి ఒక్కరు గెలిచి తీరాల్సిందే అని కమిట్మెంట్ లెటర్ రాసుకోవడం జరిగింది. ఎవరితో? డిఎస్ఏ ఎక్స్చేంజ్ వాళ్ళతో. ఇది కమిట్మెంట్ లెటర్ సార్, కమిట్మెంట్ లెటర్. ఒకసారి మీకోసం నేను జూమ్ చేస్తున్నాను చూడండి. ఇన్వెస్ట్మెంట్ పార్ట్నర్షిప్ కమిట్మెంట్ లెటర్ నెంబరు, ఆస్ట్రేలియన్ కంపెనీ బీజీ వెల్త్ షేరింగ్ లిమిటెడ్. ఓకే, ఓవర్ ద నెక్స్ట్ 10 years. ఓకే, ఇంకా రాబోయే 10 సంవత్సరాలు. ఇప్పుడు ఇంకా కంప్లీట్ అవ్వలేదు, ఇంకా టైం ఉంది. ఓకే, స్టీఫెన్ బియర్డ్ కమిట్స్ టు ప్రొవైడింగ్ 2 signal analysis ఈచ్ డే. రోజుకు 2 సిగ్నల్ ఇస్తాడు. ఓకే, ఎన్ష్యూరింగ్ దట్ అట్లీస్ట్ 1 out of 5 అనాలిసిస్ ఈజ్ ప్రాఫిటబుల్. ఓకే, ప్రతి ఒక్కరు ప్రాఫిట్ తీసుకుంటారు. ఎవ్రీథింగ్ క్లియర్ గా మొత్తం రాసుకుంటూ చివరికి ఎప్పుడు ఏం చేసుకున్నారు వీళ్ళు, ఎవరు నష్టపోకుండా ఉండే విధంగా కంపెనీ ఏం చేసింది? జూమ్ అవుట్ సార్, అందరూ ప్రతి ఒక్కరు జూమ్ చేసుకోండి. చెక్ ద డేట్. ఈ డేట్ మీకు ఇంపార్టెంట్. ఓకే, మీకు ఎవరు బయట వ్యక్తులు కానీ నేను కానీ ఎవరు షూరిటీ వారంటీ గ్యారంటీలు ఇవ్వరు. మీరే కళ్ళతో చూసి నిర్ణయం తీసుకోవాలి. ఇది కంపెనీ ఓనర్ సిగ్నేచర్, ఇది ఎక్స్చేంజ్ వాళ్ళ స్టాంపు, ఇది కంపెనీ పేరు. డేట్ చూడాలి. ఇప్పుడు మీకోసం డేట్ చూడాలి. ఏప్రిల్ 20, 2025. ఎప్పటి వరకు ఉంది సార్? ఆగస్టు 19, 2034. క్యాన్ యూ ప్లీజ్ రీడ్ అవుట్ సార్? ఎనీవన్ అమోంగ్ యూ ప్లీజ్ రీడ్ ఇట్ అవుట్. టెల్ మీ హౌ మెనీ ఇయర్స్ ఆర్ స్టిల్ అవైలబుల్. ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉందో చెప్పండి సార్. సార్ మాట్లాడండి. ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉంది సార్? అన్మ్యూట్ అవ్వట్లేదా? 10 years, సార్. 10 years ఉంది సార్. 10 years. 10 సంవత్సరాలకు గాను ముందుగానే డిఎస్ఏ ఎక్స్చేంజ్ వాళ్ళతో కమిట్మెంట్ లెటర్ తీసుకోవడం జరిగింది సార్. సో ఇది 10 సంవత్సరాల పాటు మనం సేఫ్ గా ఉంటాము అని అర్థం. నెక్స్ట్ చూడండి సార్, కమ్యూనిటీ ఎలా డెవలప్ అయిందో. షేరింగ్ విత్ ఎకానమీ, మ్యూచువల్ బెనిఫిట్ అండ్ విన్ విన్ సిచ్యువేషన్. ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ముందుకెళ్ళిపోతూ ఉంటాం. ఇవన్నీ కంపెనీ డీటెయిల్స్. మీకు అందరూ సపోర్ట్ ఇస్తారు, డోంట్ వరీ. కానీ మీరు ఎవరి దగ్గర జాయిన్ అవుతున్నారు,
మిమ్మల్ని ఎవరు రిఫర్ చేశారు అనేది ఇంపార్టెంట్. మంచిగా ప్లాన్ చేసుకోండి. ప్రతి ఒక్కరు సర్వీస్ పొందండి. సర్వీస్ ఇచ్చే వాళ్ళని వెతుక్కోండి. చాలా కంపెనీలు లీడర్స్ పట్టించుకోకపోవడం వల్ల, సర్వీస్ ఇవ్వకపోవడం వల్ల డ్యామేజ్ అయిన కంపెనీలే చాలా ఉన్నాయి. ఓకే, కానీ ఇక్కడ అలా జరగదు. మీరు మిమ్మల్ని పిలిచింది ఎవరు, మీరు ఎక్కడ జాయిన్ అవుతున్నారు అనేది మీ మెయిన్ ఫస్ట్ ఆలోచన ఉండాలి. నిర్ణయించుకోండి, మంచిగా డబ్బులు సంపాదించుకోండి. ఓకే, ఇది లెవెల్ ఇన్కమ్ సార్. ఓకే, స్క్రీన్ కనపడుతుంది కదా సార్. ఫస్ట్ లెవెల్ మీరు 5గురిని రిఫర్ చేయాలి సార్. అందరూ చేయాలని కాదు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఎక్కువ డబ్బులు కావాలనుకున్న వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళకి చెప్పొచ్చు. ఓకే, రిఫర్ చేయాలని రూల్ లేదు. ఇఫ్ యూ వాంట్ మోర్ మనీ యూ కెన్ రిఫర్, అదర్వైజ్ పర్సనల్ యూ ఎర్న్ మనీ. ఇక్కడ నో బలవంతం లేదు, నో ఫోర్స్. టేక్ యువర్ ఓన్ డిసిషన్. తర్వాత 5గురిని జాయిన్ చేయడం వల్ల 10 రోజులకి $30 వస్తుంది. అంటే నెలలో 3 పదులు 30, అంటే $90 వస్తాయి. తర్వాత అడిషనల్ గా 100 రివార్డ్ ఇస్తుంది, $100, అంటే 9,000 పైన. రెండో లెవెల్లో 2 డైరెక్ట్లు చేసుకొని మొత్తం టీము 25 మంది అయితే 150. అలా ప్రతి 10 రోజులకి సార్. 7వ లెవెల్కి వచ్చేసరికి 10 లక్షలు వస్తున్నాయి సార్ 10 రోజులకి. అంటే రోజుకి ఎంత సార్? 10 లక్షలు రోజుకి ఎంత సార్? రివార్డు 25 లక్షలు. రివార్డు 5,000 టీం అయినందుకు గాను కంపెనీ 25 లక్షల రూపాయల రివార్డు ఇస్తుంది. అదేవిధంగా 3 కోట్ల రూపాయల కారు, $3 కోట్ల రూపాయల కారు ఇవ్వడం జరుగుతుంది సార్. $3 కోట్ల రూపాయలు మీకు ఫ్రీగా కారు ఇవ్వడం జరుగుతుంది. ఎప్పటి వరకు ఉంది ఛాన్స్? 5,000 టీం చేసుకోవడానికి డిసెంబరు 24 వరకు టైం ఉంది సార్. డిసెంబర్ 24 వరకు. మంచిగా ప్లాన్ చేసుకోండి. ప్రతి ఒక్కళ్ళు గట్టిగా డబ్బులు సంపాదించుకుందాం. నెక్స్ట్ 9వ లెవెల్లో ఇందాకలా మనం కొంతమందిని చూసాం. $10 లక్షల. ఓకేనా సార్? మంత్లీ కవరేజ్ $20 లక్షల. సారీ, అంతే, $2 లక్షల. ఓకే, అంటే 2 కోట్లు. $2 కోట్ల రూపాయల రివార్డు, $1 కోటి వచ్చేసి మంత్లీ కవరేజ్. మంత్లీ ప్రతి నెల వచ్చి పడతాయి సార్ ఇవి. ఓకే, ప్రతి నెల వచ్చి పడతాయి. తర్వాత చూడండి, ఇంటూ $90 ఇస్తే మీ దగ్గర క్యాలిక్యులేటర్ కూడా పనిచేయదు. ఆ రేంజ్ లో ఇన్కమ్ రాబోతుంది. ఆల్రెడీ తీసుకుంటున్నారు. ఓకేనా సార్? క్లియర్? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ సార్. ఎవ్రీబడి మస్ట్ అండర్స్టాండ్. ఓకే, ఎవ్రీబడి మస్ట్ అండర్స్టాండ్.
ఫస్ట్ మీరు 5 మెంబర్స్ని రిఫర్ చేసుకుంటే మీరు మేనేజర్ అవుతారు సార్. ఓకే, 5 మెంబర్స్ని మీరు రిఫర్ చేసుకుంటే మేనేజర్ అవుతారు. తర్వాతలో వచ్చేసి మీరు టీం చేసుకున్నటువంటి వాళ్ళని మెంబర్స్ని రెస్పాన్సిబుల్గా భద్రంగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీదే. కంపెనీలో ఎవరైనా నెగిటివ్గా మాట్లాడితే మస్ట్ నాట్ స్ప్రెడ్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్. ఓకే, కంపెనీలో జాయిన్ అయిన తర్వాత కంపెనీ గురించి నెగిటివ్గా మాట్లాడకూడదు. ఓకేనా సార్? కంపెనీలో నెగిటివ్గా మాట్లాడకూడదు. తర్వాతలో వచ్చేసి మీకు వచ్చినటువంటి శాలరీ ఉంటుంది కదా, 9వ తారీఖు 19వ తారీఖు 29, 3 రోజుల నెలలో 3 సార్లు తీసుకోవచ్చు. మీ శాలరీ 300 కంటే 30,000 కంటే పైనే ఉండాలి సార్. ఇన్వెస్ట్మెంట్ $300 కంటే పైన. ఓకేనా? ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ సార్, ప్రతి ఒక్కళ్ళు కూడా దృష్టిలో పెట్టుకోండి. సో ఇఫ్ ఎనీబడి మేక్స్ ఎనీ నెగటివ్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్స్, ఓకే, ఎవరైనా తప్పుగా చెప్తే గనక కంపెనీలో నుంచి కంపెనీ ఏం చేస్తుంది? పర్మనెంట్లీ బ్యాన్ చేస్తుంది సార్. ఓకే, పర్మనెంట్లీగా బ్యాన్ చేస్తుంది. ఎవరైతే కంప్లైంట్ ఇస్తారో, ఓకే, పలానా వ్యక్తి పలానా విధంగా మాట్లాడుతున్నాడు, తప్పుగా మాట్లాడుతున్నాడు, కంపెనీలో జాయిన్ అయ్యండి డబ్బులు తీసుకుంటూ తప్పుగా మాట్లాడుతున్నారు అని ఎవరైనా కంప్లైంట్ ఇస్తే ఇచ్చినటువంటి వ్యక్తికి $100 రివార్డ్ ఇస్తుంది. ఓకే సార్, సో జాగ్రత్తగా ఉండండి. తెలిసింది మాట్లాడండి, తెలియని మాత్రం తప్పుగా మాట్లాడద్దు మార్కెట్లో. తర్వాత ఎవరైనా 5 మెంబర్స్ని రిఫర్ చేసి మేనేజర్ అయిన తర్వాత 500, 1000, 5 లక్షల వరకు ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటారో 5% రీఎంబర్స్మెంట్ జరుగుతుంది. డైనింగ్ బిల్ ఇవ్వడం జరుగుతుంది. మీరు కంపెనీ బ్యానర్ పట్టుకొని ఫోటో దిగి వాళ్ళకి ఫుడ్ ఇప్పించి ఇది క్లెయిమ్ చేసుకోవచ్చు. క్రియేట్ ద ఫ్యూచర్ టుగెదర్. అందరం కలిసికట్టుగా మన ఫ్యూచర్ని మనం క్రియేట్ చేసుకుందాం. బీజీ అండ్ డిఎస్జే హెల్ప్ ఆల్ మెంబర్స్ పర్స్యూ దేర్ డ్రీమ్స్. ఓకే, మీకున్నటువంటి కోరికలు, డ్రీమ్స్ అన్ని నెరవేర్చడానికి మేమున్నాము అని చెప్తుంది. ఓకేనా సార్? ఇదంతా నేను చదవలేను, మీరే చదవచ్చుకోవచ్చు. ఓకే, టీం ఎలా చేయాలి? ఒక వ్యక్తి కింద 5, ఒక వ్యక్తి కింద 5, అలా 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 చేసుకుంటూ వెళ్ళాలి సార్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి టైమింగ్స్. ఇవి వేరే అంటే మన ఇండియన్ టైమింగ్స్ కాదు, మనకు సపరేట్గా వస్తాయి సార్. ఓకే, 12:30కి, 1:30కి, 2:30కి, అంటే ఎక్స్ట్రా సిగ్నల్స్ నేను చెప్పేది. ఓకేనా? 6:30కి, 7:30కి, 8:30కి. రెగ్యులర్గా 2 సిగ్నల్స్ ఎప్పుడు వస్తాయంటే 12:30కి, 12 తర్వాత. ఓకే, 12:15, 12:30, 12:45 వరకు, హాఫ్ అన్ అవర్ లోపు మనం ప్రెస్ చేయొచ్చు. డోంట్ వరీ, అరగంట టైం ఉంటుంది. మళ్ళీ రెండో బేసిక్ సిగ్నల్ 6:30కి, 6:15, 6:30, 6:45 ఆ టైంల వరకు చేసుకోవచ్చు. అవి బేసిక్ 2 సిగ్నల్స్ సార్. ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సార్, ఇవన్నీ మీకు చెప్పడం జరిగింది. ఇవన్నీ డబ్బులు లెక్కలు ఇవన్నీ.
సో కమ్యూనిటీ ఏ విధంగా ఉంది, అందరూ ఏ విధంగా కష్టపడుతున్నారో చూడండి. హ్యాపీగా కష్టపడుతున్నారు. కష్టంలో హ్యాపీగా ఏంది సార్ అంటారు. ఒక్కొక్కరు బిర్యానీలు, ఓకే, కంపెనీ బ్యానర్లు పట్టుకొని ఎలా ప్రమోట్ చేస్తున్నారో చూడండి. వీళ్ళు వాళ్ళు అనేది లేదు. ఏ కంట్రీలో ఎవరు ఎక్కడైనా ప్రమోట్ చేసుకోవచ్చు కంపెనీ గురించి, కంపెనీలో జాయిన్ అవ్వచ్చు, డబ్బులు సంపాదించుకోవచ్చు. ఓకే, క్లియర్. తర్వాత బీజీ హాల్ ఆఫ్ ఫేమ్, కార్లు తీసుకున్న వాళ్ళు, గట్టిగట్టోళ్ళు, వర్క్ చేసుకున్న వాళ్ళు. ఓకే, చూడండి 9 ఫుట్ అనుకుంటా, 9వ ర్యాంకు. వీళ్ళందరూ పెద్ద పెద్ద హైయెస్ట్ ర్యాంకుల్లో ఉన్న వాళ్ళు. నెలకు ₹1,00,00,000 తీసుకుంటున్నారు, పైనే ₹1,00,00,000 పైనే. ఓన్లీ శాలరీ నేను మాట్లాడింది, రివార్డ్స్ కాదు, వాళ్ళ డబ్బుల మీద వచ్చే డబ్బులు కూడా కాదు. సో డైరీ చూడండి A to Z. సో ఇది ఇన్ఫర్మేషను. ఇంకొక వచ్చేసి మీకు ఫైనల్గా మాట్లాడతాను. మీరు ఎవరైనా క్వశ్చన్లు అడగవచ్చు సార్. యూ కెన్ ఆస్క్ మీ ఆల్ యువర్ డౌట్స్ సార్. మీ సందేహాలను అడగండి. సార్ 30,000 పెడితే 30,000 పెడితే 3 years కి ఎంత అవుతుంది సార్? అది 1.5 year కి 3 కోట్లు సార్. 30,000 పెడితే 3 కోట్లు వస్తాయి. అది మనం తీసుకున్నా సార్, మన అమౌంట్ మనం తీసుకున్నాక తీసుకోకుండానా? ఒకవేళ 60 రోజుల్లో మీ డబ్బులు తీసుకుంటే ఆ, 1,50,00,000 అయితే, అదే ఇంకా 60 రోజులు ఎక్స్ట్రా ఉన్నారు అనుకుందాం. ఓకే, ఉమ్, 1.5 year దాటిన తర్వాత మళ్ళీ 60 రోజులు అయింది అనుకుందాం, ఆ, అప్పుడు 3 కోట్లు అయింది. ఓహో. అర్థమవుతుంది సార్? అట్లా మనం తీసుకొని పెట్టి అట్లా కంటిన్యూగా అంతే, మీ ప్రతి నెల మీ డబ్బులు మీరు తీసేసుకోండి సార్. అలాగే సార్ 1.5 year తర్వాత కొంత తీసుకొని మళ్ళీ కొంత ఉంచచ్చు, అట్లాగే ఉంచచ్చా? ఉంచుకోవచ్చు. ఓహో, 1.5 year అయితే ఆగిపోదు, అది కంటిన్యూస్. ఆ సమస్య లేదు. అది ఓన్లీ మీకు నాకు లెక్కలు అర్థం కావడం కోసం. ఓకే. ఓకే, ఒక రోజుకి ఎంత వస్తుంది అని ఎవరైనా అడిగితే ఆన్సర్ చెప్పాలి కదా సార్. అవును సార్, అట్లాగా. నెలకి ఎంత వస్తాయి అంటే ఆన్సర్ కావాలి కదా. అవును, 10 years కాబట్టి 10 years పెట్టు, 10 years కూడా సంవత్సరంలో పెట్టుకో. నేను ఇల్లు కట్టుకోవాలి, ₹1,00,00,000 ఆస్తితో ₹1,00,00,000 డబ్బులతో ఇల్లు కట్టుకోవాలని కోరుకుంటది. అవునండి సార్. ఓకే, పెళ్లి చేయాలి, MBBS చేయాలి, చదివించాలి. ఓకే, పిల్లోడి పెళ్లి చేయాలి. ఉమ్, ఓకే, వేరే వాళ్ళ డబ్బులు నాకెందుకు, నా డబ్బులు నేనే పెట్టి చేస్తానని అనేవాళ్ళు ఉంటారు. సార్. సో సో ఉమ్, ఇక్కడ విషయం ఏంటి, మనకున్న కోరికలు ఏంటి? ఉమ్, కారు కొనుక్కోవాలా, ఇల్లు కొనుక్కోవాలా, 100 ఎకరాలు ఆసామి అవ్వాలా, ఉమ్, ఒక ఊరు మొత్తాన్ని కొనేసుకోవాలా, కోరికలు ఉంటాయి కదా. అవును సార్. అలాగా ఏముంది, 5 లక్షలు పెడితే 57 కోట్లు వస్తున్నాయి. అవును. ₹1,00,00,000 చూసామా సార్ ఇప్పటి వరకు? సార్ ₹1,00,00,000 చూసామా సార్ 23 మంది? చూడాల. సో ఆశ ఉంటుంది, ఆశ ఉంటుంది. 60 రోజులు మీ డబ్బులు తీసుకోండి సార్, కానీ 60 రోజులు మాత్రం మీరు రిస్క్ లో ఉన్నారనే భావించండి. అది నేను నిర్ణయం తీసుకోండి, ఎందుకంటే చెప్పినోడు బాధ్యుడు కాదు సార్. ఇంకోటి సార్, ఇప్పుడు సర్టిఫికెట్లు అంటే ఒక లేమ్యాన్ కి, ఒక అన్ఎడ్యుకేటెడ్ పర్సన్ కి ఉమ్. ఇప్పుడు ఆ సర్టిఫికెట్లు మనం చూపిస్తున్నా ఉన్నాయి కదా, అవి ఫేక్ గా కూడా అప్లోడ్ చేయొచ్చా? ఫేక్ గా కూడా పెట్టచ్చా అవి? ఎలా పెడతారు? లేదు కదా, అదే జస్ట్ ఏదో మనం అందుకే నేను చెప్పింది మీకు. అందుకే నేను ఒరిజినల్ వెబ్సైట్ లో డైరెక్ట్ గా కంపెనీ గూగుల్లోకి వెళ్ళి ఏమంటారు SEC.government ఆ సైట్ లోకి వెళ్ళి వెతకండి. తర్వాత ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ సైట్ లోకి వెళ్ళండి, అక్కడ ఉంటుంది. గూగుల్లో ఎత్తుకోద్దు సార్, గూగుల్ ఎతికితే పప్పులో కాలేసిన వాళ్ళే. ఓకే. గూగుల్లో పాతయన్ని, ఎక్స్పైరీ అన్ని, చచ్చిపోయినవన్నీ ఉన్నాయి. ఓకే. ఎవరెవరు నెగిటివ్ పీపుల్ పెట్టిన అప్లోడ్ చేసిన ఫోటోలు వస్తున్నాయి. బట్ దట్ డస్ నాట్ మీన్ దట్ కంపెనీ లైసెన్స్ లేదని కాదు. ప్రతి సంవత్సరం ఆడిట్ నడుస్తుంది, ఆడిట్ జరుగుతుంది, తెలుసు కదా. ప్రతి కంపెనీ లెక్కల బొక్కలు చెప్పాలి కదా సార్. అవును. దాని తర్వాత సర్టిఫికెట్లు ఇస్తుంది, పర్మిషన్లు ఇస్తుంది. ఓకే. సో సంవత్సరం డాక్యుమెంట్లు మారిపోతాయి.
ఒరిజినల్ డాక్యుమెంట్లు ఎక్కడున్నాయో మీరు తెలుసుకోవాలి. నేను అందుకే చూపించింది మీకు ఎక్కడ ఉంటాయి అనేది కూడా చెప్పేది. అదేనండి సార్. ఉమ్. అదే ఒకటి. తర్వాత ఉమెన్స్ డే అంటున్నారు. ఏం సార్ స్పెషల్ ఏంటి రేపు? ఏంటది ఉమెన్స్ డే? విమెన్స్ డే మొన్న 8వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు 15వ తారీఖు వరకు ఏముంది ఆఫర్ ఏమైనా ఉందా సార్? ఏంటది? మీరు మధ్యలో వచ్చినట్టున్నారు. ఆఫర్ ఉంది సార్. $500, $1000 ఆ పైన ఎక్కువ పెట్టుకున్న వాళ్ళకి ఆ పైన వాళ్ళకి 5%, 500 నుంచి 5% మీకు అడిషనల్ గా ఇస్తుంది సార్. ఓకే, అదొకటి సార్. ఇంకోటి ఇప్పుడు డైలీ 2 సార్ ఏదో వస్తుందన్నా, డైలీ చేయాలి సార్ దాన్ని 2 టైమ్స్? డైలీ 2 times మీరు టచ్ చేయాలి. ఫోన్ మీదే, డబ్బులు మీదే కదా. అవునండి సార్, 2 డబ్బులు టైమ్స్. మీరే డబల్ చేసుకోవాలి కదా. డైలీ 2 టైమ్స్ మర్చిపోకుండా చేసుకోవాలి. చేసుకోవాలి. గుర్తు చేయడానికి నేను మాత్రం వెంటబడతా. ఓకే. తర్వాత మేము ఎలా గుర్తు చేయాలో చేస్తాం సార్. మీ లీడర్లు, అప్లైనర్స్ అందరూ సపోర్ట్ ఇస్తారు. ఎలా చేయాలో అంతా ఎడ్యుకేట్ చేస్తారు కదా సార్ మీరు? అన్ని మేము తెలియజేస్తాం సార్. ఇక్కడ Yes, విషయం sir. ఏంటంటే మార్కెట్ లో ఆ, ఏమంటారు, మీకు తెలిసిన వ్యక్తుల దగ్గర, సర్వీస్ ఇచ్చే వాళ్ళ దగ్గర జాయిన్ అవ్వండి. అదేలేండి. ఓకే. కొలలు పెడతారు వాట్సాప్ లో, రిఫరల్ లింకులు ఎంత పెడతారు, కానీ సపోర్ట్ ఇవ్వరు. అవునండి సార్. విషయం అది కాదు సార్. మీకు తర్వాత రోజు రోజుకి కొత్త కొత్త అప్డేట్లు ఉంటాయి సార్. అవును. ప్రతిరోజు డేటా మారిపోద్దు సార్. మ్మ్. ఎందుకంటే కంపెనీ సెక్యూరిటీ పర్పస్ అప్డేట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది. మ్మ్. ఆ అప్డేట్లు చూసుకొని తెలియజేసే వాళ్ళు కావాలి మీకు. అదేలేండి సార్. సో అది. సో ఓకే. అయిపోయింది సార్. మీ డౌట్స్ అయిపోయినాయా? డౌట్స్ అయిపోయింది సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ ఒక్క వీడియో చూసిన తర్వాత మళ్ళీ మీ డౌట్లు అడగండి. ఓకే సార్. ఈ పర్సన్ కనపడుతున్నాడా? సార్ ఓకే. ఈ పర్సన్ కనపడుతున్నాడు కదా? సార్. ఓకే, నేను కొంచెం పెద్దగా పెడతా. పెద్దగా పెట్టినట్టున్నాను నేను. ఓకే. ఓకే. సో ఈ పర్సన్ 9th ర్యాంక్ లో ఉన్నాడు సార్. 2 కోట్లు రివార్డు తీసుకున్నాడు. ₹1 కోటి శాలరీ తీసుకుంటున్నాడు. ₹1 కోటి శాలరీ సార్. Hello partners, family, partner Gary from USA. I started my journey December 22, 2024. 2024లో జాయిన్ అయ్యాడు. సో జాయిన్ అయ్యి తన ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేసుకుంటున్నాడు. With God blessings, Bhagwan, Ishwar's blessings, I got this opportunity through Nat Melody. Nat Melody is my sponsor. He is in California. ఈయనున్నది అమెరికాలో. కాలిఫోర్నియా ఆయన వ్యక్తి రెఫరల్ లింక్ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఆయన అండర్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఎందుకు జాయిన్ అయ్యాడు, ఎలా జాయిన్ అయ్యాడు చెప్తాడు. So folks, when I saw this opportunity, when my partner Nat Melody called me, I did not reject him. Okay, I said, okay, let me take a look at it. నేను, నా ఫ్రెండ్ చెప్పాడు, ఆయన చెప్పిందని నేను రిజెక్ట్ చేయలే, వ్యతిరేకించలే, నాకు వద్దు అని చెప్పలే. లెట్ మీ టేక్ ఇట్ అనే ఒక అడుగు ముందుకేసాడు సార్. అంతే ఆయన చేసింది. ఇట్ ఈస్ ఏ గాడ్స్ గిఫ్ట్ అని ముందుకు అడిగేసాడు అంతే. సో దేవుడే నాకు ఈ రూపంలో నాకు మంచి ఆపర్చునిటీ ఇచ్చాడు అని నమ్మి ముందుకెళ్ళాడు అంతే. So I looked at it. He explained me 1% risk managed portfolio, which I loved it. I'd never seen it before. So I had a confidence. I had a confidence of myself at that time. Yeah, I can do this. I have never seen it before, right? So I started with $330. That was my initial capital. Company gave me BG Wellston gave me $15 sign-up bonus. So my initial capital was $328. As soon as I signed, I knew people were gonna reject me, but I had decided I will move forward. Whether you join with me or not, I will move forward. So moving fast forward, I'm on level. I have achieved level 9 today. I have achieved financial freedom. I have achieved time freedom as well. So when I started, a lot of people say, "Hey, come back after 3 months if it's last long." Somebody said, "Show me your withdrawal." Somebody said, "Well, let me think about it." Somebody says, "I don't have money," right? Most of the people, so many people said, "Oh, it's not gonna last long," right? సో అతనికి చాలా మంది చాలా డైలాగులు వేసారు. చెప్తుంటే ఎవరు వినలే, ఎవరు అర్థం చేసుకోలే. ఓకే, వచ్చిన వాళ్ళు వచ్చారు, కానీ ఈయన్ని రిజెక్ట్ చేశారు. ఓకే, లెట్ దెమ్ రిజెక్ట్. ఎవరు రిజెక్ట్ చేసినా నేను ముందుకెళ్తానని ముందుకు రావడం జరిగింది.
somebody said, show me a withdrawal, right? So I had decided when I started, there was nobody there to show me anything, any proof of withdrawals or nothing. I believed in myself, I believed in the system, I believed in professor, right? So moving fast forward, as I said, I have achieved level 9. So folks, what I can see, my journey was a bumpy ride. When I started, it was bumpy ride in rejection. So I dealt with rejection. సో So I నన్ను కూడా చాలా మంది రిజెక్ట్ చేశారు. ఓకే, చెప్పగానే ముందుకు వచ్చే వాళ్ళు ఎవరు లేరు మార్కెట్లో. ఓకే అని చెప్తున్నాడు. my goal mission is with Professor Professor Stephen Beard. I learn from him every day. My success because of every day I go to Professor's on chat messages. I read it. If I don't have time before I go to sleep, I read Professor messages before the code, whatever he sends it, right? So I follow Professor, right? So I ask people question, hey, about this. My goal is to share this opportunity, bring this win-win-win concept each and household on this planet. Okay, so log out this. I have already logged out with Professor. I already did mission with him. My success also due to my directs who believed in me. My success also my indirects who believed in that, right? So my success is due to Rosa's support and Alina's support all the time. For USA, Alina is there. For India, Rosa is there. సో కంపెనీలో మనకి సపోర్ట్ ఇవ్వడానికి చాలా మంది ఉన్నారు. కంపెనీ ఓనరు, తర్వాత వచ్చేసి రోసా మేడం అని ఇంకా కంపెనీలో అతనికి సపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఏమీ తెలియని స్టేజ్ నుంచి కూడా ముందుకు వచ్చి ఇప్పుడు పెద్ద ర్యాంక్ అచీవ్ అయ్యి my outlets are all over. So my message is this: take this opportunity as a serious. I take this business as my own personal business. I don't treat it as a competition run away. I don't do that. I go and read. If I don't have time, as I said before I go to sleep, I'm reading each and every line from prophecy before the code, whatever he says. So my success also due to Professor. Okay, he is the one guiding us, taking us to the next level. It's like at the airport, right? Everybody goes to the airport, everybody take a flight, right? And then together they go to next destination, right? So we got here. I'm comparing, DSJ is our runway. Like airport needs runway, right? So our runway is DSJ platform, trading platform. Our flight is visual share, okay? ఓకే, మన కంపెనీని మనల్ని ఎలా కంపేర్ చేస్తున్నట్టు అంటే ఇతను రన్వేతో ఏరోప్లేన్, రన్వే అంటే కింద రోడ్డు ఉంటుంది కదా, సో రన్వేతో కంపేర్ చేస్తున్నాడు. డిఎస్సి ఎక్స్చేంజ్ రన్వే, ఫ్లైట్, ఓకే, క్యాప్టెన్ వచ్చేసి ఓనరు, ఓకే, దాంట్లో మనం అందరం కూడా ఇన్వెస్టర్స్ అని చెప్తున్నాడు సార్. So what we do, we invite people, let them see the opportunity. If they like it, then we teach them how to sign up in Bondchat, how to sign up in DSJ. We show them trading, we show them compensation plan, we educate them, and together they seat us with our flight, and then we take success rate with them, 1%, 2%, 3%, like come then show them all the process, sign up process, withdrawal process, then we take success rate with them. Good thing is this. Professor is a pilot and we are the co-pilot. You and me are the co-pilot. మనందరం కూడా కో పైలట్స్, ఆయన ఓనర్ వచ్చేసి పైలట్. అలా సాఫీగా మనము సక్సెస్ సాధిస్తున్నాము. Investment. He has done all the logistics. He has done investment. Professor, his management team has done everything for us. We have ready platform given, right? So I see DSJ platform is a runway, BGWS is a flight. Professor is our pilot and we are co-pilot. So Professor is changing so many people's life. చాలా మంది జీవితాలను మార్చాడు, చాలా మంది కావాల్సినంతటువంటి ఇన్కమ్ సంపాదించుకున్న ఆపర్చునిటీ ఇచ్చాడు. సో దే ఆర్ ఆల్ ఎంజాయింగ్ ఇన్ దేర్ లైఫ్. ఇంకా మనము తెలియని వాళ్ళకి తెలియజేద్దాము అని ఆయన చెప్తున్నాడు. No capping as well as you know. So what I can tell people, get in, take action, do not think too much. You have to be on the playing ground, right? Otherwise you can clap for someone else, whatever. So look into your why. Once you figure out your why, get in and then set up your goals. So I see long-term opportunity. This is a steady and long-term. I believe in the system. I believe in the professor. I believe in BG Vulture.
sky is the limit. స్కై ఈజ్ ద లిమిట్ అంటున్నాడు సార్. ఇంకా మరి ప్రపంచమే మనకి హద్దుగా, ఆకాశమే హద్దుగా చెలరేగిపోవచ్చు. ఈ కంపెనీలో కావాల్సినంత ఇన్కమ్ ఉంది. ఇంకా ఎగ్జాంపుల్ చెప్తాడు. Tomorrow, people goes to Mars and Moon. PG Venture will go to Mars and Moon. Okay, so it's like trading is they never run out of the trading. Okay, like ocean will never run out of water, right? So here our market is 7 days, 24/7. We'll never run out of market. Okay, never run out of the trading volume. So you can grab this volume with two hands or with the bucket, or like you can grab the water from the ocean. ట్రేడింగ్ ప్లాట్ఫామ్ ని ఓషన్ సముద్రంతో పోలుస్తున్నాడు. ఆ సముద్రంలో మీరు దోశలతో పట్టుకుంటారా? మీకు కావాల్సిన డబ్బులు ఓకే, బిందెతో పోయి తెచ్చుకుంటారా? బకెట్తో పోయి తెచ్చుకుంటారా? లేదా డైరెక్ట్ గా సముద్రానికి పైప్ వేసి తోడుకుంటారా? ఓకే, పైప్ వేసుకొని లాగేసుకుంటారా అని చెప్తున్నాడు. అంత ఆపర్చునిటీ ఉంది. సో ఈ ఆపర్చునిటీ ప్రతి ఒక్కళ్ళు Or you can attach the tanker, or you can attach. whatever. సో ఈ ఆపర్చునిటీని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ, అందిపుచ్చుకోండి అని చెప్తున్నాడు సార్. ఈ ఆపర్చునిటీని ప్రతి ఒక్కళ్ళు, ఎందుకు అంటే ఈ ఆపర్చునిటీ దక్కడమే గ్రేట్. ఈ టైంలో ఈ ఆపర్చునిటీ దొరకడం చాలా గ్రేట్. సక్సెస్ అవ్వడానికి ఎండింగ్ లేదు, ఫుల్ స్టాప్ లేదు, కంటిన్యూస్ గా మనం గ్రో అవ్వచ్చు అని చెప్తున్నాడు. I can talk about one more concept of life. What is the life spelling? LIFE. L stands for you're gonna live longer. E stands for lots of events, but there is a difference between L and E. People go through so many events, right, in their life. People get married, people get divorced, people have businesses, they file bankruptcy, they lose business, people move out, right? So many good events, bad events, right? But 4 events everybody have to plan. Retirement, income, second disability, what happens if you become disabled, life is not guaranteed, third is kids education, and fourth is debt-free life. So after these events, which one is most important for you? If you say for you is, some people say it's important for retirement. Okay, so this DigiVenture can give you that. If somebody says I'm looking for my kids education fund, right? So this platform can give. Somebody says, oh, I wanted financial freedom, debt-free life, right? So this platform can give you. So this is DigiVenture is a one-stop shop for everybody's needs and covers financial freedom. So what I suggest people, new people, and those who are already in, just share, help your team members. Those who are already in, just help your team members. New people, somebody shared with you, you are lucky person on this planet, you are so lucky, yes, somebody shared. ఈ ఆపర్చునిటీ పొందిన వాళ్ళు లక్కీయెస్ట్ పీపుల్ అంటున్నాడు. సో ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేసుకుంటూ, ప్రతి ఒక్కరికి హెల్ప్ చేసుకుంటూ ముందుకెళ్తూ ప్రతి ఒక్కరు సక్సెస్ సాధించండి అంటున్నాడు. Why strong even? How will come up? Okay, so I only take action, deal with rejection, and move forward. Don't listen to naysayers. Don't go to Google Baba. Don't go to Chat Baba. Okay, just listen to the person who has shared this opportunity. But I suggest everybody, this is a platform where nobody can fund. DigiVenture is where nobody can fund. So I will suggest log on with Professor. Let's share the living concept. Professor mission is to get rid of poverty worldwide, right? But he cannot, DigiVenture cannot do by themselves. So together we can do. We can log on with Professor. He's the one teaching us. He's the one giving us knowledge and everything. He has done everything, right? So let's log on with him and let's change people's life one family at a time. సో పీపుల్స్ లైఫ్ని మనం చేంజ్ చేద్దాము. ఈ అవకాశాన్ని ఇవ్వండి. సో ఓనర్ సిద్ధంగా ఉన్నాడు మనల్ని గైడ్ చేయడానికి. ఆయన ఫాలో అయితే చాలు, మనకి కావాల్సిన ఇన్కమ్, మన డ్రీమ్స్ అన్ని అచీవ్ చేసుకోవచ్చు అంటున్నాడు. I would suggest everybody best of luck. Take this business as a personal business, and I will see everybody at the top. Bye. Thank you for now. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో ఇంత మంచి ఆపర్చునిటీ మనకు వచ్చిందనుకో మేము కూడా సంతోషిస్తున్నాము. సో ప్రతి ఒక్కరికి కూడా ఈ ఆపర్చునిటీ మనం షేర్ చేద్దాం, మనం తీసుకుంటూ 10 మందికి పంచుదాం. ఓకే, ఎనీ మోర్ డౌట్స్ సార్? డూ యూ హ్యావ్ ఎనీ మోర్ డౌట్స్? ప్లీజ్ ఆస్క్ మీ సార్. మీకు ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? హలో మేడం చెప్పండి.
సార్ అదే విత్డ్రాల్ చేసినాం సార్ ఈరోజు. ఓకే. అదే మళ్ళీ 50,000 పెట్టమంటారా 30 పెట్టమంటారా అని కొంచెం. మీ డ్రీమ్స్ ఏమున్నాయి అంటే మీ డబ్బులు డబుల్ అయినాయి తీసుకున్నారా మేడం? అవును సార్, చాలా హ్యాపీగా ఉంది సార్ ఈరోజు. సూపర్ సూపర్, వెరీ గుడ్ వెరీ గుడ్. మా సార్ది 50, నాది 50 పెట్టినాం సార్. ఓకే సూపర్ సూపర్, మీ డబ్బులు తీసుకోండి. ఓకే. ఈ రోజే ఎన్నో డబ్బులు వచ్చినంత హ్యాపీగా ఉంది సార్. మా ఫ్రెండ్ ద్వారా వచ్చినాము, శ్రీశైలం అని మాట్లాడతాడు కదా సార్, ఓకే ఆయన ద్వారా సూపర్ వచ్చినాము. చాలా సూపర్. హ్యాపీగా ఉంది సార్, అందుకే మీతోటి షేర్ ఓకే. చేసుకుందామని మాట్లాడుతున్నా సార్. మాట్లాడండి మేడం, నో ప్రాబ్లం, మాట్లాడండి. నా నెంబర్ సేవ్ చేసుకోండి సార్, నా నెంబర్ లేని వాళ్ళు రాసుకోండి. కావలసిన ఓకే. డాక్యుమెంట్లు అడగండి, ప్రూఫ్లు అడగండి. వీఆర్ రెడీ టు షేర్ విత్ యూ. ఓకే. సర్వీస్ తీసుకోండి, సర్వీస్ లేకపోతే కష్టం సార్ మార్కెట్ లో. సో ప్రతి ఒక్కరు అవును. సర్వీస్. ఆ మేడం గారు విత్డ్రాల్ పెట్టారంటే వాళ్ళ వెనకే సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఓకే. సో వాళ్ళని అవును గైడ్ సార్. చేసిన వాళ్ళు ఉన్నారు. వ్యక్తిగతంగా ఫస్ట్ సింగిల్ నమ్మలేవు కదా సార్, ఉంటాయి పోతే అన్నట్టు పెడతాం కదా సార్ ఎవరమైనా. అవును అవును అవును. అందుకే. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. నేను మీరు ఎప్పుడు కరెక్ట్ చేరారు మేడం? కరెక్ట్ టైంలో మేము కరెక్ట్ ఆన్సర్ జనవరి చెప్పారు. ఓకే, కరెక్ట్ జనవరి టైంలో 8th కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. జనవరి జనవరి 8th అయినాం సార్. జనవరి 8కి. ఓకే. అది డౌట్ తోటి అయినాం సార్. ఈరోజు సక్సెస్ అయినట్టు అనిపించింది నాకు, ఇంకా అవుతామని అనిపిస్తుంది. ఓకే ఓకే, వెరీ గుడ్ అట్లా. వెరీ గుడ్ మేడం, వెరీ గుడ్ వెరీ గుడ్ మేడం. అదే సో సార్, మీరు 500 పెడితే అది వస్తుందని చెప్పారు కదా. అవును, 50,000కి 5 కోట్లు. అయితే అది ఒక డౌట్ సార్, 5 మెంబర్స్ చేస్తేనే ఆఫర్ ఉందా లేదంటే? లేదు 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 లేదు, ఆఫర్ కి సంబంధం లేదండి. మీది అది ఓకే. రెగ్యులర్. ఆఫర్ ఏంటంటే $500 పెట్టుకుంటే మీకు అడిషనల్ గా $25 వస్తాయి. ఓకే ఓకే. అర్థమైందా? $1000 పెట్టుకుంటే $50 వస్తాయి. 30 పెడితే రాదు. 30 పెడితే రావు. ఓకే ఓకే సార్, ఓకేనా? అదొక్కటే డౌట్ సార్, అదే అడుగుదామని. అదే అదే. డైలీ మీది ఇంటెంట్ సార్, 2 hours అయినా 3 hours అయినా అట్లే. మా మా పాప వాళ్ళు అంటుంటారు, ఏదో ఎగ్జామ్ రాసినట్టే చేస్తావు మీ అమ్మాయి అంటే, అది నాకు ఇంట్రెస్ట్ ఉంది, నేను వింటా అని చెప్పి. వింటే డబ్బులు వస్తాయి. నా మాట వచ్చి విన్నారు కదా మీరు. వింటే ఆ, డబ్బులు వస్తాయి. నా మెసేజ్లు అదే ఉంటది. నేను డైలీ ఫాలో అవుతున్నా సార్, మీది మీటింగ్ స్టార్ట్ అయిన కాడ నుంచి. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం, థ్యాంక్ యూ. అదే సార్, తెలుస్తుంది కదా సార్ మనకు కూడా. అవును అవును అవును. ఓకే, నా నెంబర్ తీసుకోండి. 960 ఉంది సార్. 301 4801. తర్వాత సెకండ్ నెంబర్ 9398422856. సో ఓకే ఇప్పుడు సార్. వాట్సాప్ రెండింటికి ఉంది, కానీ ఫస్ట్ ఉన్నది బ్యాన్ అయింది టెంపరీగా. రెండో నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే మాట్లాడండి డైరెక్ట్ గా. ఫస్ట్ నెంబర్ కి మాట్లాడతాను. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ థ్యాంక్ యూ మచ్ సార్. మేడం. మీ ద్వారా మాకు ఎనర్జీ వచ్చింది, మీకు డబ్బులు డబుల్ అయిపోయినాయి. నెక్స్ట్ అదే ఇది కాబోయే మహారాణి అప్పటి నుంచి గారు, మీరు కాబోయే అన్ని మహారాణి గారు మీరే కింగ్. ఓకే, థ్యాంక్ యూ సార్, మీ నోటి మాట అట్లే కావాలి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఒక్క నిమిషం ఉండండి సార్. చెప్పండి. హలో సార్. సార్ వెల్కమ్ సార్. అదే నేను మధ్యాహ్నం ఫోన్ చేసిన కదా, మాట్లాడినా కదా సార్, ఆ, 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 ఆ. గుర్తొచ్చింది సార్. విడ్రాల కోసం అడిగిన అవును సార్, అవును సార్, అవును. అదే మీ సపోర్టర్ హెల్ప్ చేస్తలేరు అంటే, ఇంకా మళ్ళీ నేను కూడా మిమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెట్టాలని మళ్ళీ ఆయనకు 2-3 సార్లు ఫోన్ చేసిన ఉంటి. ఓకే ఓకే ఓకే, నో ప్రాబ్లం. ఆయన చెప్పిండు విడ్రాల్ అయితే ఈ రోజు ఈవినింగ్, ఈ రోజు ఆఫ్టర్నూన్ అయిపోయింది సార్ అది. ఓకే. ఇప్పుడు మా మేడం డౌట్ ఏంటంటే, ఇప్పుడు మేము ఇద్దరం ఉన్నాం కదా సార్, మా కింద ఇంకో 4 members వేస్తే 5 అవుతుంది కదా. అవును, ఆమెకు మంత్లీ ఇన్కమ్ లాగా ఏదన్నా రావాలని చూస్తుంది. వస్తుంది. దాన్ని 10 రోజులకి $30, 5 కంప్లీట్ అయిపోతాయి. అది ఎట్లా ఇప్పుడు మేము ఎంత అంటే, ఇప్పుడు మాకు ఎంత వచ్చింది సార్ అంటే 1450 విత్డ్రా అయింది సార్ మాకు. ఇప్పుడు ఆమెది 800, నాది 650. ఓకే. 14. ఇప్పుడు అది ఎట్లా మళ్ళీ 300 చొప్పున 5గురికి అవకాశం ఇవ్వండి సార్. అదే మీ అడ్వైజ్ ఎట్లా పెట్టమంటారు, మనకి ఎట్లా పెడితే ఇంకా ఇప్పుడు వచ్చే దాంట్లో ఎట్లా ప్రాఫిట్ ఉంటది అనేది మీ అడ్వైస్ అని అడుగుదామని. అదే సార్. మీరు 300 తో వచ్చినా మీకు నెంబర్ కౌంట్ అవుద్ది, హెడ్ కౌంట్ అవుతుంది. సో మీరు 5గురు కంప్లీట్ చేయండి. 5గురికి 300 చొప్పున. ఆల్రెడీ 2 ఉన్నారు అంటున్నారు కదా.
అవును. ఆల్రెడీ ఇద్దరు ఉన్నారు ఆహా, కాబట్టి ఒక్కడిని సార్, నేను ఒక్కనే ఉన్నా తన కింద. ఇప్పుడు నలుగురు కావాలి. నలుగురు కావాలి. ఓకేనా? ఉమ్, నలుగురు ఉమ్, వ్యక్తులు మీ ఇంట్లో వాళ్ళకన్నా వేసుకోండి, లేదా కొత్త వాళ్ళకైనా రిఫర్ చేయండి. ఉమ్. కొత్త వాళ్ళనైనా ఇంటూ అందరూ 300తో వచ్చారు అనుకుందాం. 4 ఇంటూ 300 1200 అయితే. అంతే. ఆ, ఈచ్ పర్సన్ కి 300 చొప్పున వేసుకుంటే అప్పుడు మీ ఉమ్, 4 నెంబర్స్ కంప్లీట్ అయిపోతాయి. ప్లస్ మీరున్నారు. అవును. సో మేడం గారికి ప్రతి 10 రోజులకి శాలరీ వస్తుంది. అదే అదే. 30 30 డాలర్స్ నెలకు వచ్చి ఆ, $90 అవుతుంది. ఆ తర్వాత ఆ ఐదుగురులలో ఇద్దరు వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతారు కదా. అవును. ముగ్గురు సైలెంట్ గా ఉన్నా కూడా ఇద్దరు వర్క్ చేసుకుంటూ వెళ్తారు. ఉమ్, లేదు పని చేసే వాళ్ళకి ఒక ఇద్దరు ముగ్గురు వేసుకోండి డైరెక్ట్ గా. ఉమ్. అలా అట్లా అంటే ఇంకా 300 పెట్టమంటారు. ఆ ఆ, ఇంకా వేరే వాళ్ళు చెప్పడం ఏంటంటే, "ఓ, మేము అట్లా సపరేట్ వేసే బదులు 1000 వేసేస్తే మీకు ఎక్కువ వస్తాయి కదా, అట్లా కూడా అవుతాయి కదా" అని అంటారు. అవి మీ సొంత డబ్బులైతే మీ పర్సనల్ మీ ఫ్యామిలీ మీద మీ పేరు మీద వేసుకోవచ్చు. ఉమ్, ఉమ్. ఉమ్. లేదు వేరే వ్యక్తులకి రిఫర్ చేసుకోండి. వాళ్ళ డబ్బులు వాళ్ళు పెట్టుకుంటారు. వాళ్ళ డబ్బులు వాళ్ళే ఎంజాయ్ చేస్తారు. అవునవును. ఉమ్. ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఇన్కమే సార్, ఇప్పుడు మేము విత్డ్రా చేసినవి మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేద్దామని అంతే. చేసుకోవచ్చు. మీ డబ్బులు మీరు ఎంజాయ్ చేయండి సార్. ఫస్ట్ డైలాగు నా మాట ఏంటి? ఉమ్, మీకు వచ్చిన ప్రాఫిట్ డబ్బులు మీరు ఎంజాయ్ చేయండి. మీ అవసరాలకి ఏం అవసరం ఉందో, లోన్స్ కట్టుకోవాలా, అప్పులు తీర్చుకోవాలా తీర్చుకోండి. మిగిలిన డబ్బులు ఉమ్. పెట్టుకోండి. ఓకే. అదే అదే. ఓకే. ఇప్పుడు ఉన్న డబ్బుల మీద గేమ్ ఆడండి. మీ సొంత డబ్బులు పెట్టొద్దు ఇంకా. ఉమ్, అంటే ఉమ్. దాని అదే అర్థం అదే. డబ్బులు పెట్టొద్దంటే నేను వద్దని చెప్పట్లేదు సార్. ఉంటే పెట్టమనొచ్చు, దాంట్లో వాట్ ఏమున్నాయి. ఐఎమ్ టెలింగ్ యూ, జస్ట్ ఎంజాయ్ యువర్ ప్రాఫిట్స్, దట్స్ ఆల్. అదే అదే సార్. ఉమ్. ఓకే. ఓ- ఓకే ఓకే సార్, అదే దాని గురించి అడుగుదామని. నేను ఉమ్. మళ్ళీ పర్సనల్ గా మాట్లాడతాలే సార్. ఓకే. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. మంచిది సార్, మంచిది సార్. ఓకే ఓకే. ఓకే, ఇంకా ఎవరైనా మాట్లాడతారా సార్? ఎవరైనా డౌట్స్ అడుగుతారా? ఓకే సార్, అందరికీ ఆల్ ద బెస్ట్. ఇంకా ఎవరికి ఏమీ డౌట్స్ లేవనుకుంటా. మనోహర్ సార్. ఎస్ సార్, టెల్ మీ సార్. ఓకే ఓకే సార్. గీతా సార్ వాళ్ళు మా సార్ వాళ్ళు ఓకే 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 సార్. వాళ్ళకు కూడా కంగ్రాచులేషన్ చెప్పినాము, మళ్ళీ మీ తరపు కూడా చెప్తున్నాము. ఓకే ఓకే సార్, వెరీ గుడ్ వెరీ గుడ్ ఆ, వెరీ గుడ్. అంటే సో వాళ్ళు డబ్బులు ఎంతో వస్తే సాధించినట్టు. హ్యాపీనెస్ అలా ఉంటుంది. డబ్బులు వస్తే హ్యాపీనెస్ అలా ఉంటుంది. ఇంకొకటి, ఈ ఉమ్. కొంతమందికి వ్యక్తులకు ఇక్కడ ఉన్నటువంటి మెంబర్స్ ఉన్నారు కాబట్టి మళ్ళీ నేను రెండు విషయాలు చెప్తాను సార్. ఓకే, చెప్పండి. ఆ, చాలా మందికి డౌట్స్ ఉంటాయి, ఇన్ని లక్షలు, ఇన్ని కోట్లు, ఏంటిది, ఇది నిజమేనా అని ఒక డౌట్ ఉంటుంది. ఓకే. దానికి మంచి క్లారిటీ అనేటువంటిది కొంచెం మన దగ్గర కూడా కొంచెం ఉందన్నట్టు క్లారిటీ. అవును అవును. ఆ క్లారిటీ వింటే మళ్ళీ నేను చెప్పేది కూడా తప్ప అని మీరు చెప్పొచ్చు. అంతే, అవును. వింటే డబ్బులు ఓకే. వస్తాయి. వింటే అర్థమవుతుంది. ఉమ్, నేనే నాకు నాలెడ్జ్ ఎక్కువ. సర్రన గూగుల్లో పోయి టైప్ చేస్తే పప్పులో కాలేసిన వాళ్ళే. అవునవును. ఓకే. ఎక్కడ సెర్చ్ చేయాలి, ఆ డాక్యుమెంట్ ఒరిజినల్ డాక్యుమెంట్ ఏ సైట్ లో ఉంటుందనేది చెక్ చేసుకుంటే బెటర్. చెక్ చేయండి. ఎలా చేయాలో మీకు చూపించాను. కావాలంటే పర్సనల్గా నన్ను అడగండి, నేను కూడా చెప్తాను మీకు. ఆ, ఆ డీటెయిల్స్, సైట్ లింక్స్ షేర్ చేయడం జరుగుతుంది గ్రూప్లో. ఇక్కడ ఓకే. ఉన్నటువంటి ఎవరైతే 18 మెంబర్స్ ఉన్నారు లీడర్స్, వాళ్ళకి ఇచ్చేటువంటి ఒక ధైర్యం ఏంటంటే, ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అభిషేక్ పాండ్యాకు ఒక 1 CR వచ్చింది సార్. ₹1,00,00,000. ₹1,00,00,000 వచ్చింది. ఉమ్, ఆ ₹1,00,00,000 సార్కు వచ్చినాయి డాలర్స్. ఉమ్, కానీ చెట్టుకున్నటువంటి ఆ యొక్క ఫలాలని తెంపుకునేది మనిషి. ఉమ్, అక్కడ ఉన్నటువంటి ఆ ₹1,00,00,000ని దేశంలో కానీ ప్రపంచంలో కానీ అందరు కొనుక్కుంటారు. ఉమ్, కొనుక్కున్న తర్వాత మళ్ళీ అవి ఎక్కడికి పోతాయి, రీప్లేస్మెంట్ ఉమ్. మళ్ళీ కంపెనీకే పోతాయి. అవ్- ఇది గుర్తుపెట్టుకోండి సార్, అవును చిన్న లాజిక్.
ఉమ్, ఇప్పుడు మన డబ్బులు తీసుకుంటున్నామో మన కొబ్బరి బొండాలు ఇంకా ఏమేమి కావాలో మన అవునవును మన అవసరాల కోసం మనం యూజ్ చేసుకుంటే ఇక్కడే ఖర్చు అయిపోతుంది సార్. అవును అంటే ఇది బర్నింగ్ అయిపోతుంది ఇక్కడనే. అవును సార్ అవును ఇది బర్నింగ్ కాకుండా ఇప్పుడు భూమి అనేటువంటిది ఎంత వేగంగా తిరుగుతుందో అనేటువంటిది ఎంత వాస్తవమో, అవునవును ఈ క్రిప్టో అనేటువంటి ప్రపంచంలో వాళ్ళకి అర్థం కావడానికి మనకు అర్థం కాని విషయాలు చాలా ఉంటాయి. చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి. అవి డబ్బుల్లాగా ఉన్నాయి సార్. అక్కడ వచ్చేటువంటి కొన్ని కోట్ల రూపాయలు, 5 అవును కోట్లు, 10 కోట్లు, 20 కోట్లు అవన్నీ నిజాలే. అవును అవును అవన్నీ వాస్తవాలే. కానీ అక్కడికి వస్తాయి, ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ దగ్గరకు వచ్చి కొనుక్కొని పోతారు. అంతే 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 అవి ఏమవుతున్నాయి, తీసుకున్న వాళ్ళకు వచ్చి అభిషేక్ పాండేకి ఏమో డబ్బులు కోట్లలో వస్తున్నాయి. తీసుకున్న వాళ్ళేమో మళ్ళీ కంపెనీ కొట్టేస్తారు. ఉమ్, అభిషేక్ పాండేకి డబ్బులు వచ్చినాయి, కంపెనీకి డబ్బులు వచ్చినాయి. మరి మనం జైలు అయితే మనం ఎక్కువ డబ్బులు పెట్టుకుంటే మనకు డబ్బులు వస్తాయి. అవును అంతే. లాజిక్ అర్థమైందా సార్? ఎస్ ఎస్ ఎస్. సో హియర్ ఉన్న ఇన్ దిస్ ఆ, ప్లాట్ఫామ్ లో ఆ, ఈ సార్ ప్లాట్ఫామ్ లో అక్కడ ప్రతి ఉన్న ఒక్కరు ఎర్న్ సార్ చేసుకోవచ్చు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి గ్లాస్ ని అభిషేక్ పాండేకి ఇచ్చేసాడు. మీటింగ్ లో జాయిన్ అయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ షేర్ దిస్ గుడ్ న్యూస్ టు ఎవ్రీబడి. ఓకే, ఇన్వైట్ సో మెనీ పీపుల్ who understand will come into the system. They will earn a good income, stable income on daily basis, 1.3%. And if they do the teamwork, they will earn lot of rupees. Okay, so అందరికి all the best sir. Good night. ఓకే సార్, గుడ్ నైట్. Good night sir.